in your mind. మీ మనస్సును కలవరపరచుకోకండి. Just be open and say, Lord, speak to me. మీరు ఒక మీ మనసులో తెరుచుకొని ఒకటే మాట, ప్రభువు నాతో మాట్లాడమని చెప్పండి. I mean, be neutral. అంటే నేను అనేది మీరు తటస్థంగా ఉండండి, ఏ పక్షంగా ఉండకుండా తటస్థంగా ఉండండి. Don't think anything. వేరే కోణంలో కానీ వేరే విధంగా ఆలోచించండి. Let the Holy Ghost take control. మరి పరిశుద్ధాత్ముడే సమస్తమును స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఇద్దాం. God bless you. దేవుని దీవించను గాక. And I thank God for this opportunity. మరి ఈ అవకాశం బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. Do you agree with me? మీరు నాతో ఏకీభవిస్తారా? Or only you want to preach all your life? లేకపోతే మేము వినమండి, మేము మా జీవితం మీద బోధిస్తూనే ఉంటామంటారా? There are preachers like that. అలాంటి వారు కొంతమంది ఉన్నారు బోధకులు. They only want to preach, but they don't want to listen. వారు వినడానికి ఇష్టపడరు, ఎప్పుడు వారు బోధిస్తామంటారు. They tell others to sing, but they don't sing. పాడండి ఇతరులు చెప్తారని వాళ్ళు మాత్రం పాడరు. They don't clap their hands, but they tell the people to clap their hands. వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టరు కానీ అందరినీ చప్పట్లు కొట్టండి అంటారు. They say, give to God, give offerings, give tithes to God, but the pastor doesn't want to give tithings to God. ఇంకా కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, మొక్కుబడులు చెల్లించండి, ఇవ్వండి అంటారు కానీ వీరు సేవకులు దశంభాగాలు కానుకలు చెల్లించరు. Do you know one thing? మీకు ఒక విషయం తెలుసా? Even the Levites, even the pastors, even the ministers should give back to God. మరి లేవీయులు కూడా, పరిచారకులు కూడా, సేవకులు కూడా, కాపరులు కూడా తిరిగి దేవునికి చెల్లించాలి. All our life, మన జీవితం అంతా we have been just saying love. తెండి అండి. We want it, but we don't want to give it. మనం ఇవ్వమంటాం, మనం అడుగుతాం, కానీ మనం ఇవ్వడానికి ఇష్టపడం. But no, I think in my life experience, my brother's life, last day we go into the grave, we are all learners. మరి నా అనుభవంలో, అలాగే మా అన్నయ్య గారి అనుభవంలో, మా నాన్నగారి అనుభవంలో, ఇక్కడ సేవకులందరి అనుభవంలో ఏంటి, మనము ఈ భూమిని విడిచిపెట్టి చివరి దినం వరకు మనము విద్యార్థులమే, నేర్చుకునే వారమే. నేను పండితుడిని అని మీరు చెప్తే నేనంటాను నీకేం తెలియదు, శూన్యము అంటాను. నువ్వు ఎందుకు పనికిరాని వాడవు అంటాను. ఎందుకంటే ఒకే ఒక పండితుడు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ ఇక్కడ ఉండబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇంకా సంతోషం ఏంటంటే అన్నయ్య గారు రావడం ఇంకా సంతోషంగా ఉంది నాకు. సాధారణంగా ఇటువైపు ఎక్కువగా రారు వారు. వారు ఈ రోజు పని కేటాయించుకునే సమయం కేటాయించుకుని ఇక్కడ రావడం బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మరి నేను అనుకుంటాను సహోదరు జార్జ్ గారిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా అన్నయ్య గారు కూడా రావాలి అని తీర్మానం చేసుకుని వచ్చారు. And all my ministering brothers and friends and every one of you. మరి సహోదరు జార్జ్ గారు, అలాగే అన్నయ్య గారు, అలాగే ఇక్కడ సేవకులందరినీ కూడా దేవుడిని సంతోషపరచడానికి ఆ ఆనందం అనేది నన్ను ముంచెత్తుతా ఉంది. ఒక్క విషయం చెప్తాను, దైవ సేవకు గురించి మీరు ఈడ్చుకోండి లేదా లావుకోండి. తప్పు ఏంటో, నిజమేంటో, అబద్ధం ఏంటో దాన్ని మీరు పరిశీలన చేయండి. Then go back to the word. తర్వాత మీరు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. This is the mirror. ఇది ఒక అద్దం. I truly believe that the Lord will open the eyes and the understanding. మరి మన యొక్క నేత్రములతో పాటు మన హృదయాలని దేవుడు తెరుస్తాడని నేను ఆశిస్తున్నాను. I request Sundarrao garu to please sit down. సుందరరావు గారు దయచేసి కూర్చోమని మనవి చేస్తున్నాను. We are not interested in names. ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది మాకు అవసరం లేదు. దయచేసి వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు కదులు. మంచిదండి. Any song? నేను పాట పాడతాను. Any song? నేను పాట పాడతాను. Just a little. చిన్న వచనం. As we finish here. ఈ యొక్క పాట, ఈ చిన్న కోరస్ పూర్తి కాగానే I request the man of God, Brother Ratan George, to please come and speak to everyone. మరి మనందరిని ఉద్దేశించి దేవుని వాక్యాన్ని బోధించాల్సిందిగా సోదరు రతన్ జార్జ్ గారిని నేను మనవి చేస్తున్నాను. See, the devil is not happy. చూడండి, సాతాను మనకు సంతోషంగా లేడు. He is against this meeting.
వాడు ఈ కూటానికి వ్యతిరేకంగా ఉన్నాడు. That's why the current is gone. అందుకనే విద్యుత్ పోయింది. So pray that the current will ఈ also. విద్యుత్ వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. Don't worry about the heat. అయితే వేడి గురించి ఏమి మీరు బాధపడకండి, దిగులు Don't పడకండి. worry about the sweat also. చెమట గురించి కూడా మీరు ఏమి దిగులు పడకండి. Hell is more worse than this. నరకం దీనికంటే భయంకరంగా ఉంటుంది సార్. Don't worry, this is a good place. ఇది మంచి స్థలమే. So let us sing a chorus and a stanza and worship God, and then the man of God will come and. ఒక చిన్న వచనం, ఒక పల్లవి పాడుకొని మనం దేవుని ఆరాధన చేసుకుని సమయం దర్శనం కప్పిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు నా బాధ్యత, నా కొరకు నా బాధ్యత, నీ పాద చెంత ఉంచి నీవే, నీ పాద ఉంచి నీవే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హల్లెలూయా. I request Brother George to please come and take liberty and share. ఎవరు వాక్యాన్ని చదువుతున్నారు? God bless you all this afternoon. ఈ ఉదయ కాలము దేవుని మందిని దీవించును గాక. Let us bow our heads up. మనం ఆలోచించుకుని ప్రార్థన చేసుకుందాము. Thank you, Lord Father, we come before you, Lord, today. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, ఉదయ కాలం నీ సన్నిధానికి వస్తున్నాం. We want to thank you for your presence in our midst, మా మధ్యలో ఉన్న నీ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. and for all your servants that, Lord, you have brought our houses to me. ఈ రోజు ఇక్కడ సమకూర్చబడిన ప్రతి సేవకుని కొరకు నీకు వందనాలు I చేస్తున్నాం. pray, Lord, your blessings will be upon them. వారందరి మీద నీ ఆశీర్వాదం ఉంచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. May you remember them, remember their churches, వారిని వారి సంఘం జ్ఞాపకం చేసుకోనండి. remember their wives and their families.
వారి భార్యని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. I pray that the Lord you will bless them and strengthen them. వారిని ఆశీర్వదించమని బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. They all will have desires for the perfection of their churches. సంఘములు పరిపూర్ణం చెందాలని వారు ఆశతో ఉన్నారంట. And I'm praying, Father, that the Lord you will help them. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. May you continue blessing this meeting here today. మరి ఈ దినం జరిగే ఆరాధనను మీరు ఆశీర్వదించి కొనసాగించండి. And may you help us by your grace, Father, that we will be able, God, to achieve the heights that we should be. మేము ఏ స్థానము చేరుకోవాల్సిందో ఆ స్థానం చేరుకుంటూ మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. So we commit ourselves into thy hands. మమ్మల్ని అందరినీ మీ చేతికి మేము అప్పగించుకుంటున్నాము. I pray your grace and your presence నీ కృపకు కొరకు సన్నిధికి ప్రార్థిస్తూ will continue to be with us. మాతో కొనసాగించమని ప్రార్థిస్తున్నాను. In the name of our Lord Jesus Christ we pray. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. God bless you. We'll be seated. దేవుడు దీవించుగాక. కూర్చోండి. ఆమేన్. It's nice to be here. It's a long time. మరి ఈ ఆంధ్ర ప్రాంతంలో పరిశుద్ధులతో కలిసి ఉంటాను చాలా సంతోషిస్తూ ఉన్నాను. We have to be a part of this meeting. మరి ఈ యొక్క కూటంలో నేను కూడా ఒక భాగస్థునిగా ఉండడం బట్టి నేను It's సంతోషిస్తున్నాను. nice to see your faces. I've never seen them before. మరి మీ అందరికీ చూడడం చాలా సంతోషం. ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు నేను I చూడలేదు. trust God that whatever is to be said and done this afternoon, మరి ఈ మధ్యాహ్నం దేవుడు ఏదైతే నిర్ణయించి పెట్టాడో దానికోసం జరిగిస్తూ నమ్ముతున్నాను. it will encourage you all to become, more committed, more dedicated. మీరు మరింతగా ప్రతిష్ఠ చేసుకొని మీ జీవితాలు మరింతగా దేవుని సమర్పించుకున్నట్టుగా చేయాలనేది దేవుని సంకల్పం. It is my desire also to become more committed and more అది dedicated. దేవుని ఆశతో పాటు నాకు నా ఆశ ఏంటంటే మీరు ఇంకా మరింతగా సమర్పణ కలిగిన వారై ఉండాలని ఆశపడుతున్నాను. Because of the gospel. మరి ఈ యొక్క సువార్తను మీరు కొనసాగించడం. I am the pastor of a church in Trinidad. నేను కూడా మరి ట్రినిడాడ్ సంఘ కాపరిగా ఉంటున్నాను. The pastor of the Ephesian Tabernacle. మరి మా సంఘం పేరు ఎఫెసియన్ టాబర్నాకల్. And God has given me a responsibility to that group. ఆ యొక్క సమాజం విషయంలో దేవుడు నాకు బాధ్యతనిచ్చి ఉన్నాడు. And just like your very own children, you want to raise them a particular way. మరి చూడండి, ఒకడు తన సొంత బిడ్డల్ని పెంచినట్టుగా సంఘమును పెంచవలసి ఉన్నది. That is what the church has become to all of us. మరి మనందరి విషయంలో సంఘము అంటే అలాగ కుటుంబంగా మనం మారాలి. We have a responsibility. మనకు ఒక బాధ్యత ఉన్నది. We have a commitment మనకు ఒక నిబద్ధత ఉన్నది. to the church of the living God. అది దేని కొరకంటే జీవముల దేవుని సంఘం పట్ల. I love the ministry of St. Paul. నేను పౌలు గారి సేవ పరిచర్యను చాలా ఇష్టపడతాను. To the extent at which the Lord would have used St. Paul. మరి పౌలు గారిని దేవుడు ఎంత విస్తారంగా వాడుకున్నాడు దాన్ని బట్టి. The Lord had apostles like Peter and the rest of them, 12 of them. ప్రభు తన పరిచర్యలో పేతురు లాంటి అపోస్తలులు 12 మందిని ఎన్నుకున్నాడు. But Paul was not one of the 12. కానీ ఆ 12 మందిలో పౌలు ఆయన లేడు. Instead Paul was a persecutor of the 12. మరి వాస్తవంగా ఈ 12 మంది అపోస్తలులను హింసించువాడుగా పౌలు ఉన్నాడు. Let us stop and think about that a little bit. మరి అక్కడ ఆగి కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. Paul would eventually become one of the most dedicated servants of God. అయితే క్రమానుగతంగా పౌలు గారు అత్యధికంగా దేవునికి ప్రతిష్ఠితుడిగా మారిపోయాడు. A season in his life. ఆయన జీవితంలో ఒకానొక కాలంలో, Remember, he was a very dedicated man to the Old Testament laws. గమనించండి, ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రములకు ఎంతో నిబద్ధత గలవాడుగా ఉండేది. And the Bible says he was a Pharisee of the Pharisees. మరి ఆ పుస్తకం చెప్తున్న పరిసయ్యుడికి ఆయన పరిసయ్యుడు లేదా ఉపదేశకుడై ఉన్నాడు. A man who knew the laws, who knew the scriptures. మరి లేఖనములు బాగా ఎరిగిన వాడు, ధర్మశాస్త్రం అంతా కూడా ఎరిగిన వాడు. He knew the Torah. ఆయన తోరా గ్రంథం అంతా చదివిన వాడు. 613 ordinances. 613 ఆజ్ఞలను ఆయన అవసోపాలు పట్టినవాడు. All the ceremonies, all the practices. ఆయన ఉపదేశాలన్నీ కూడా, ఆయన ఆచరించే విధానం అంతా కూడా, St. Paul knew all about these things. ఆయన విషయాలన్నీ కూడా పౌలు గారు ఎరిగి ఉన్నాడు. But what happened with him? కానీ ఆయనకి సంభవించింది ఏంటి? All the knowledge he have in the law, మరి ధర్మశాస్త్రంలో తనకు కలిగిన జ్ఞానం అంతయు he did not understand grace. మరి దాని ద్వారా కృపను ఆయన అర్థం So చేసుకోలేకపోయాడు. a person can know law మరి ఒక ధర్మశాస్త్రము ఎరిగిన ఒక వ్యక్తి and do no grace, కృపని కలిగి లేకపోతే, and by law persecute grace.
మరి ఈ యొక్క ధర్మశాస్త్రము కృపను హింసిస్తుంది. The world system that we have today. ఈ రోజు ప్రపంచ వ్యవస్థను మనం Many, many churches internationally. మరి అంతర్జాతీయంగా అనేక సంఘాలు What about if they just know the law of the word? వాక్యం యొక్క ధర్మశాస్త్రం లేదా నియమ నిబంధనలు వారు ఎరిగి ఉంటే, Or the letter of the word. లేకపోతే ఆ అక్షరం వాక్యం యొక్క అక్షరాన్ని ఎరిగి ఉంటే, You know what St. Paul said? పౌలు గారు ఏమన్నా తెలుసా? The letter killeth, అక్షరము చంపును అన్నాడు. but it's the spirit of God that giveth life. కానీ దేవుని ఆత్మ జీవింప చేయును. What I'm identifying as the letter. ఇప్పుడు నేను ఒక అక్షరమును ఏం గుర్తించాను, దాన్ని ఎలా భావించానంటే, It's like theological training. అది ఒక వేదాంత శిక్షణ అయినది. Theological training మరి వేదాంత శిక్షణ only allow us to understand the mind of men. ఈ యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మానవుని యొక్క మేధస్సును మనస్సును అర్థం చేసుకోవడం గుర్తించడం. The thoughts of men. మానవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోవడం. I had been guilty of that. నేను ఆ విషయంలో ఎంతో నేరస్తుడిగా ఉన్నాను. I knew the thoughts of men. నేను ఆ మానవుని యొక్క ఆలోచనను ఎరిగలేను. I knew the mind of men, నేను మానవుని యొక్క తలపులను తెలుసుకోలేను. which is the laws and instructions of men. అది మానవుని యొక్క ధర్మము లేదా నియమ నిబంధనలు అయి ఉన్నాయి. But I did not know the word. మరి నాకు అది తెలుసు కానీ దేవుని వాక్యం నాకు తెలియదు. I did not know the grace of God. దేవుని కృప నేను గుర్తించలేదు. And St. Paul, అయితే అపోస్తలుడు పౌలు he was very skilled in the Old Testament scripture. పాత నిబంధన లేఖన విషయంలో ఆయన పండితుడు, ఆయన చాలా నిష్ణాతుడై ఉన్నాడు. But he did not know grace. కానీ కృపను ఎరిగిలేని వాడుగా ఉన్నాడు. When the Lord Jesus came, ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడో according to the Bible, మా పరిశుద్ధ గ్రంథం ప్రకారం he came to his own, ఆయన తన స్వజనుల యొద్దకే వచ్చాడు. and his own received him not. అయితే ఆయన స్వజనులు ఆయనను స్వీకరించలేదు, చేర్చుకోలేదు. Who is his own? మరి సొంత వారు ఎవరు? The 12 tribes of Israel. ఇశ్రాయేలు వారి యొక్క 12 గోత్రముల వారు. Are you following what I'm saying? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందని చెప్పే మాట అర్థమవుతుందా మీకు? So who were his own? మరి యేసు ప్రభు యొక్క స్వజనులు ఎవరు? 12 tribes of Israel. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారు. Who is Paul? పౌలు ఎవరు? A Benjamin. ఆయన బెన్యామీనుడు. Amen. He belongs to the tribe that Saul belonged to. ఓ మరి సౌలు ఏ గోత్రానికి చెందినవాడో అపోస్తలుడు పౌలు కూడా అదే గోత్రానికి How చెందినవాడు. many remember the Old Testament Saul? పాతనిబంధన సౌలు ఎంతమంది జ్ఞాపకం ఉన్నారండి? రాజైన సౌలు. So Saul was an Old Testament Benjamite. మరి పాత నిబంధనలో సౌలు బెన్యామీనీయుడు. So the parents of Paul, when Paul was born, remember he was not born as Paul. అయితే చూడండి, పౌలు గారు జన్మించినప్పుడు ఆయన పౌలుగా పుట్టలేదు. ఆయన పుట్టినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనకి, How many remember what was his name? ఆయన పేరు ఏంటి? ఎంతమంది గుర్తుందని? పౌలు యొక్క పాత పేరు. So now we realize ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే that the ambition of his parents. ఆయన తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం What చేసుకోవాలి. was the ambition of his ఏంటి parents? వారి యొక్క ఉద్దేశం? తల్లిదండ్రుల ఉద్దేశం, His family were Benjamites. ఈ కుటుంబస్తులు బెన్యామీనీయులు. So they wanted him to come out like the Old Testament Saul. ఆ పాత నిబంధనలోని సౌలు లాగానే తన కుమారుడు సౌలు ఉండాలని వారు కోరుకున్నారు. So they gave him the name Saul, being a Benjamin. ఆ కారణం చేత బెన్యామీనుని సౌలు యొక్క పేరును నామకరణం చేశారు. But when God converted him, అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన మార్పు చేశాడు, like he converted me, నన్ను మార్చినట్టుగా, I was in Pentecostal, I was in Nazarene, I was in national system. నేను పెంతెకోస్తు వాడిని ఉండి నాజరేయును సంస్థకు చెందిన వాడిగా, నేను ఒక సంఘ శాఖకు చెందిన వాడిగా. But in the fullness of time, అయితే కాలం యొక్క సంపూర్ణతలో the Lord's intention దేవుని యొక్క ఉద్దేశము was to convert me like Saul. సౌలును మార్చినట్టుగా నన్ను మార్చటమై ఉండేది. So the Benjamite ambition ఈ యొక్క బెన్యామీను యొక్క ఉద్దేశము was this young man ఈ యవనస్తుల్లో ఉన్నది, will become like Saul in the book of 1 Samuel. మరి సమూయేలు గ్రంథంలో సౌలుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. And he did a good job at it. దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు కూడా. He grew up. ఆయన పెద్దవాడై పెరిగి పెద్దవాడై He learned the tradition of his fathers. ఆయన తన పితరుల యొక్క పారంపర్య And ఆచారాలను when he జీవించాడు. learned the tradition of his fathers, ఆ పితరుల పారంపర్యాచారం నేర్చుకున్న తర్వాత he became so skillful in the word. ఆయన ఆ ధర్మశాస్త్రంలో ఎంతో నైపుణ్యం గలవాడుగా You మారాడు. could hardly accent Paul about something in the scriptures.
ఇక్కడ You can easily ask him anything. మీరు లేఖనం గురించి మీరు ఏదైనా ధర్మశాస్త్రం గురించి ఏమడినా పౌలు గారిని అడగొచ్చు. And Saul do have an answer to the question. మన ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు పౌలు గారి దగ్గర జవాబు ఉన్నది. They have so many things. అనేక విషయాలు ఉన్నాయి. Saul knew about it. మరి సౌలు గారు ఎరిగి ఉన్నారు. He knew the law of the scriptures. మరి ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. But he didn't know grace. కానీ కృపను ఆయన ఎరిగి లేడు. And because he didn't know grace, ఆయన కృపను ఎరిగి లేనందున what happened to Saul? మరి సౌలు గారికి ఏం సంభవించింది? His intention was to persecute grace. మరి అతనుకున్న ఉద్దేశము ప్రధానమైన లక్ష్యం ఏంటంటే కృపను హింసించటం. How many remember that? మీరు ఎంతమంది గుర్తుంది మీరు? He was honest in heart. ఆయన దాని విషయంలో ఎంతో నిజాయితీపరుడుగా He ఉన్నాడు. was a sincere man. ఆయన ఎంతో మరి యథార్థంగా ఉన్నాడు. And God knew దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడు that he was sincere. ఆయన యథార్థపరుడని. Saul didn't know what he was doing. కాబట్టి ఆయన సౌలు తెలియని ఏం చేస్తున్నాడు. But God knew what Saul is. సౌలు ఏం చేస్తున్నాడు దేవుడు ఎరిగి He ఉన్నాడు. was a son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. Predestinated before the foundation of the world. ఈ జగత్తు పునాది వేయబడి ఉండే దేవుని కుమారుడు ఉండటానికి ఆయన ఎన్నిక చేయబడ్డాడు. But get trapped inside of law. అయితే ఆయన ధర్మశాస్త్రంలో చిక్కిపోయాడు. And because he held the letter of the word, ఆయన వాక్యంలోని అక్షరాల మధ్యలో ఇరికిపోయాడు కనుక he had a zeal for the gospel. ఆయన సువార్త విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. Later on, St. Paul would say, ఆ తర్వాత పౌలు గారు చెప్తారు, పరిశుద్ధ he పౌలు was guilty of the tradition of his fathers. ఆయన పితల యొక్క పారంపర్య ఆచార విషయంలో ఆయన దోషిగా లేదా బాధపడుతున్నాను అంటాడు. He was trained by them. ఆయన వారి చేత శిక్షితుడయ్యాడు. But look at him. కానీ ఆయన చూడండి ఒకసారి, He don't know how to accept grace. ఆ కృపను ఎలా పొందుకోవాలో స్వీకరించాలని తెలియదు. Amen. But God had an intention. కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. The Lord had an intention. దేవుడు ఒక సంకల్పాన్ని పౌలు గారి పట్ల కలిగి So the ఉన్నాడు. Lord Jesus came. ఆ ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు. He spent 33.5 years on earth. ఈ భూమి మీద 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. But the major part of his ministry ఆయన సేవ పరిచయంలో అత్యధిక భాగము was the last 3.5 of his years. ఆయన జీవించిన కాలంలో 3.5 సంవత్సరాలు మాత్రమే. చివరి 3.5 సంవత్సరాలు That became the book of Matthew, Mark, Luke, and John. ఈ చివరి 3.5 సంవత్సరాలే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. Amen. 3.5 years 3.5 సంవత్సరాలు produced Matthew, Mark, Luke, and John. ఆయన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్ని కలగజేశాయి. Where is Paul to be found? మరి ఇప్పుడు పౌలు గారు ఎక్కడ కనబడుతున్నాడు? The Lord Jesus went. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడు. And you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He take disciples from everywhere. ఆయన ప్రతి ప్రాంతం నుంచి శిష్యులను తీసుకున్నాడు. He went by the seaside ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళాడు. and he chose fishermen. ఆయన జాలర్లను ఎంపిక చేసుకున్నాడు. He went to the tax collection office. ఆయన ఆ పన్నులు చెల్లించే కార్యాలయం దగ్గరికి వెళ్ళాడు. He took a tax అక్కడ collector. పన్ను వసూలు చేసేవాళ్ళు తీసుకున్నాడు. He went to the doctor's office ఆయన వైద్యుల దగ్గర కార్యాలయం వెళ్ళాడు. and he converted Luke. ఆ లూకాను మార్చాడు. All kind of professions అన్ని రకాల వృత్తుల వారిని ఆయన ఎన్నుకున్నాడు. just to be disciples. వారిని ఏం చేశాడు? కేవలం శిష్యులుగా మార్చుకున్నాడు. Amen. He went among Protestants, ఆయన ప్రొటెస్టెంట్ వారి మధ్యలోకి వెళ్ళాడు. people who hate the Roman Empire, మరి రోమా సామ్రాజ్యాన్ని లేదా రోమా పరిపాలనను వ్యతిరేకించిన వారు. who was Simon the publican. ఓ మరి ఆ సీమోను ఆ యొక్క సమాజబంధ అధికారి. And a publican, ఈ యొక్క సమాజబంధ అధికారి is a man who hates the Roman Empire. ఆయన ఒక ఎన్నిక చేయబడిన నాయకుడే, కానీ ఆ రోమా పరిపాలనను వ్యతిరేకించిన వాడు. Let us take that, దాన్ని ఒకసారి తీసుకుందాం. bring that, తీసుకుని వచ్చి and put it right here. ఇక్కడ ఈ రోజు మధ్యలో మనం దాన్ని పెట్టుకుందాం. Amen. Different professions, రకరకాల వృత్తులు, different history, రకరకాల నేపథ్యాలు, different kind of a people. రకరకాలైన వ్యక్తులు. Amen. దేవునికి స్తోత్రం. All right. మంచిది. And watch what God did దేవుడు ఏం చేస్తాడు మరి? to those holy apostles. ఆ పాత అపోస్తలుడు, You know, sometimes as ministers, కొన్నిసార్లు సేవకులుగా what we just want, మనం ఏం చేయాలంటాము? all of us to just be the same kind of a person మనమందరం కూడా ఎప్పుడు ఒకే రకమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటాం. in mentality and attitude, everything. అంటే మన మనస్తత్వంలో గాని, వైఖరిలో గాని, మాటలో గాని. The Lord don't choose like that. మరి దేవుడు ప్రభువు అలా ఎన్నిక చేసుకోలేదు. ఆమేన్. Look, Peter. చూడండి, పేతురు తీసుకుందాం. He couldn't even sign his name. ఆయన కనీసం పేరు కూడా సంతకం పెట్టలేడు. ఆయన He's a fisherman. ఆయన ఒక జాలరి. Amen. ఆమేన్. He couldn't even sign his name. ఆయన పేరు కూడా సంతకం పెట్టలేడు.
Look at Luke. లూకా చూడండి, He's a doctor. ఆయన ఒక వైద్యుడు. When he signed, ఆయన పేరు రాసిన సంతకం పెట్టినప్పుడు you don't know what he write there. ఆయన ఏం రాశారో అర్థం కాదు. మీకు అర్థమైందా? పేతురు గారు సంతకం పెట్టరాదు, లూకా గారు సంతకం పెట్టా ఏం రాసిన అర్థం కాదు. But they are apostles. చూడండి అపోస్తలులు చూడండి. Watch out Matthew. మార్కు సంగతి ఏంటి? మత్తయి సంగతి. Matthew is a publican. మత్తయి గారు ఒక ప్రజల అధికారి. He, by profession, is taking a tax for the Roman Empire. ఆయన వృత్తిపరంగా రోమా ప్రభుత్వంలో పన్నులు వసూలు He చేసేవాడు. working for the Roman government. ఆయన రోమా ప్రభుత్వము ఉద్యోగ పని చేశాడు. What Simon the publican? మరి ఇప్పుడు ప్రజాధికారి అయిన సీమోను, ఇంకొక He సీమోను, hate the Romans. అసలు ఆయన అధికారిగా ఉన్నాడు కానీ రోమియోని వ్యతిరేకించేవాడు. Anything about the Romans, he don't appreciate. రోమా మరి ఏం చేసిన దాన్ని ఆయన అభినందించాడు, వ్యతిరేకిస్తాడు. The Lord took both of them, ప్రభువు ఈ రెండు వైపుల రక్తాలను తీసుకున్నాడు, made them apostles. ఇద్దరిని కూడా అపోస్తలులుగా So మార్చాడు. you just think about that now. మరి దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. What could have been happening? What could have been happening among the disciples? ఇలాంటి రకరకాల మనస్తత్వాలు వృత్తుల వారి మధ్య కలిగి ఉండి ఈ శిష్యుల మధ్యలో ఏమి సంభవించి They ఉంటుంది? will have conflict among one another. వారి మధ్యలో ఒక వ్యత్యాసాలు, భేదాలు ఉండొచ్చు, జగడాలు ఉండొచ్చు. Matthew taking up money for the Romans, మరి మత్తయి రోమీయులకు పన్ను వసూలు and చేస్తాడు. Simon is telling them, ఇప్పుడు సీమోనేమో దాన్ని "You వ్యతిరేకిస్తాడు. are all devil. నువ్వు సాతాను అనిపిస్తాడు, You are a devil." నువ్వు సాతాను వాడు. But you know what the Lord did to fix that? You know what the Lord did to fix that? మరి ఈ సమస్యను పరిష్కరించిన ప్రభు ఏం చేశాడు తెలుసా? They are both apostles. మరి ఇద్దరు అపోస్తలులే. And you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? In Matthew chapter 5 and 6. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ He అధ్యాయంలో said, "Blessed are the peacemakers, సమాధానపరచు వారు ధన్యులు, for they shall be called the children of God." వారు దేవుని పిల్లలు అనబడుదురు. Blessed are ye when men shall revile you and persecute you and say all manner of evil against you falsely. Great is your reward in heaven. మనుషులందరినీ కూడా హింసించి దూషించి నిర్నిమిత్తంగా మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోకమందు అధికమగును. Blessed are the merciful, జాలిగల దయగల వారు ధన్యులు, for they shall obtain mercy. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. Blessed are the peacemakers, సమాధానపరచు వారు ధన్యులు, for they shall be called children of God. వారు దేవుని పిల్లలు అనబడుదురు. Put all of them together వారందరినీ ఒక చోట చేర్చి as apostles అపోస్తలులుగా to train and to grow a church, వారిని శిక్షణించి సంఘాన్ని అభివృద్ధి and పరచడానికి they differ from one another, వారిలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తీసివేసి but it is required of them మరి వారి యొక్క అవసరం అక్కడ ఉన్నది. to set the proper example. ఎందుకంటే ఒక సరి అయిన మాదిరిని, ఒక ఉదాహరణను పెట్టడానికి. దేవుని స్తోత్రం. I wonder if we can relate to something like that. మరి ఆ విషయాలను కూడా మనం కూడా కొన్నింటిని మనము అన్వయించుకోవచ్చు. Amen. If we have 100 preachers here, ఇక్కడ ఒక 100 మంది ఉపదేశకులు, బోధకులు ఉన్నారు. we differ in thoughts, opinions, ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యత్యాసాలు. but it is required of us అయితే మనకు అవి అవసరమై ఉన్నాయి. to keep the discipline in the Lord Jesus. ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి ఏం అవసరం అంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క క్రమము, ఆ యొక్క ఏకాగ్రత అవసరమే. But where was Paul? మరి పౌలు గారు ఎక్కడ ఉన్నారు? Where was Paul when all this thing was happening? మరి ఇవన్నీ జరుగుతున్న పౌలు గారు ఎక్కడ ఉన్నారు? 3.5 years of the Lord's ministry. ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో And Paul is nowhere. పౌలు గారు ఎక్కడ లేరు. ఇక్కడ Paul is nowhere. పౌలు గారు ఇక్కడ లేరు. When he was born, ఆయన పుట్టినప్పుడు he's a Benjamin. ఆయన బెన్యామీన్ గా His ఉన్నాడు. father's ambition వారి తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం was that he would stay with the tradition of the Benjamites. ఆ బెన్యామీనీయుల ఆచారంలో నిలబడాలని తండ్రి యొక్క సంకల్పం. Amen. Amen. He must be like Mordecai, మొర్దెకాయలా ఉండాలనుకున్నాడు. a Benjamite. బెన్యామీనుడైన మొర్దెకాయ, Like in the book of Esther. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకాయ వలె And they want Paul to be like that. పౌలు గారు తల్లిదండ్రులు తన కుమారుడుగా ఉండాలని But ఆశించారు. remember, he was Saul. కానీ ఆయన సౌలుగా ఉన్నాడు. You want to become like Mordecai. మరి నీవు మొర్దెకాయలాగా కావాలనుకుంటున్నావా? Jesus come, మరి యేసు వచ్చాడు, choose the disciples, శిష్యుని ఎంపిక చేసుకున్నాడు. train them, taught them the word. మరి దేవుని వాక్యముతో వారిని శిక్షణ ఇచ్చాడు, వారిని బోధించాడు, నేర్పించాడు. And you know where to be found? మరి ఇక్కడ కనబడలేదు ఆయన.
You are nowhere to be found. నువ్వు ఎప్పుడు కనబడలేదే. No, that reminds us of ourselves. ఇప్పుడు ఆ పౌలు గారు కనబడినట్టుగా మనం కనబడలే కదా, అది మనల్ని జ్ఞాపకం The చేస్తుంది. Lord Jesus can be training his people, ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజలకు ఆయన తర్పిదినివ్వగలడు. teaching them the word, ఆయన వాక్యమును బోధించాడు, showing them what is required. మరి అవసరమైన వాటి వారికి చూపించాడు. In 2025, మరి 2025లో, in 2024, మరి 2024లో, in the 20th century, మరి 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో where are we? మనం ఎక్కడ ఉంటివి? Where are we to be found? మనం ఎక్కడ 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 కనబడ్డాం? Are we anywhere close దానికి ఏమైనా దగ్గరగా ఉన్నామా? that we can understand the word? వాక్యం అర్థం చేసుకోవడానికి, Or are we trapped in tradition? లేకపోతే మనము ఆ ఆచారాలనే బంధింపబడ్డామా? Amen. ఆమేన్. But I'll say something. నేను ఒక మాట చెప్తాను. A son of God దేవుని కుమారుడు could never be lost. ఎప్పుడు కూడా నశించిపోడు, తప్పిపోడు. I am not saying that for you to hear that alone. మరి మీ ఇక్కడ మీ ఒక్కరి కోసం ఈ మాట చెప్పడం లేదు. I'm saying that for the devil to hear that. మరి సాతాను వాడు వినేటట్టుగా చెప్తున్నాడు. That a son of God అదేంటంటే ఒక దేవుని బిడ్డ could never be lost. ఎన్నటికీ తప్పిపోడు. Trapped in traditions. ఒకవేళ నీవు ఆచారాల్లో బంధింపబడవచ్చు, You can be trapped in law. నీవు ధర్మశాస్త్రంలో నుంచి చిక్కిపోయవచ్చు, You can be trapped in theology. నీవు వేదాంత విద్యలో చిక్కిపోయవచ్చు, And trapped in the system of men. లేకపోతే మానవ కల్పిత But the son of God కానీ దేవుని కుమారుడైన వాడు could never be lost. ఎన్నడూ కూడా నశించిపోడు, తప్పిపోడు. Because you know what will happen? ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసా? You know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? St. Paul was nowhere around మరి యేసు ప్రభు ఎన్నిక చేసిన వారు పౌలు గారు ఇక్కడ లేరు, to be found. ఆయన కనబడలేదు. But in the fullness of time, కానీ కాలం యొక్క సంపూర్ణతలో the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు he died, ఆయన మరణించాడు, he buried, ఆయన సమాధి he చేయబడ్డాడు, rose again. ఆయన తిరిగి లేచాడు. The three most important things మరి ఆ ప్రాముఖ్యమైన మూడు విషయాలు in the ministry of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో that was already fulfilled. అది అప్పటికే నెరవేరిపోయింది. Amen. ఆమేన్. And so Saul is nowhere to be found. అయితే ఈ ఏ వాటిలో కూడా పౌలు గారు కనబడలేదు. But because he's a son, కానీ ఆయన దేవుని కుమారుడై ఉన్నందున the devil can never keep him in prison. సాతాను వాడు ఎన్నటికీ అతన్ని చెరసాలలో బంధించలేకపోయాడు. Because who the Son of Man set free ఎందుకంటే ఏ మనుష్య కుమారుడు ఎవరినైతే విడిపిస్తాడో is free indeed. ఆ వాస్తవంగా వాడు స్వతంత్రుడై ఉన్నాడు. ఆమేన్. Amen. ఆమేన్. So what was happening? మరి ఏం జరుగుతా ఉంది ఇక్కడ? St. Paul, పరిశుద్ధుడైన పౌలు గారు he wasn't too fascinated about the apostles. మరి అపోస్తలుగా ఉండడానికి ఆయన ఏం పెద్ద ఆశ గలవాడిగా ఏం లేడు. After the Lord Jesus, ఫ్యాసినేటెడ్, He did not like them. అదే అసలు అపోస్తలు అంటే ఇష్టపడేవాడు కాదు. amen. So he wasn't fascinated about the apostles. అపోస్తలు అంటే ఇష్టపడేవాడు కాదు. Because you know why? ఎందుకో తెలుసా? Hear how they were worshiping the Lord. ఎందుకంటే వారు ప్రభువును ఆరాధించే విధానాన్ని బట్టి They were worshiping the Lord వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, not in debt. ఆయన కోరుకున్నట్టుగా కాదు. He died, ఆయన మరణించాడు, but they wasn't worshiping the Lord in debt. మరణించిన దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. They were not worshiping the Lord in burial. మరి సమాధి చేయబడ్డటువంటి దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. Because if they were worshiping the Lord in debt, ఓకే, they would have been living a dead life. క్షమించండి, ఇప్పుడు వీరు ఆరాధించే దేవుడు చనిపోయిన దేవుడు కాదు, వీరు ఆరాధించే దేవుడు పాతిపెట్టబడిన దేవుడు కాదు. ఒకవేళ వారు ఆ పాతిపెట్టబడిన దేవుని వారు ఆరాధించి ఉంటే వారు కూడా మృతమైపోయి ఉండేవారు. ఆమేన్. And if they were worshiping the Lord in burial, ఒకవేళ ఆ మరణించిన స్థితిలో ప్రభువుని వారు ఆరాధించినట్టయితే they would have lived a life of silence. వారు మౌనముగా ఉండే జీవితాన్ని గడిపి ఉండేవారు. But they was worshiping కానీ వారు ఆయనను not ఆరాధిస్తున్నారు. in death, వారు మరణంలో కాదు, not in burial, సమాధిలో కాదు, but in resurrection. వారు పునరుత్థానములో ఆరాధిస్తూ ఉన్నారు. How many could say amen? ఎంతమంది ఆమె చెప్పగలరండి? Not on Friday, శుక్రవారం కాదు, not on Saturday, శనివారము కాదు, not in death,
ఓ మరణంలో కాదు, not in burial. ఓ సమాధిలో కాదు, On Saturday, శనివారం, which is his Sabbath day, they don't say nothing. ఓ మరి శనివారం అనగా వారికి విశ్రాంతి దినము, ఆ దినం ఏమి చేయరు But వారు, they was worshiping God కానీ వారు దేవుని in ఆరాధిస్తున్నారు. resurrection and in life. ఓ మరి జీవమును పునరుత్థానమైన వారిని ఆరాధిస్తూ He ఉన్నారు. came out of the grave ఆయన సమాధి నుండి బయటికి వచ్చాడు, and he's not dead, ఆయన మృతుడు కాడు, but he's alive ఆయన సజీవుడు, and he's alive forever. ఆయన నిత్యము జీవించుచున్నవాడుగా And ఉన్నాడు. St. Paul, ఇప్పుడు పరిశుద్ధుడైన పౌలు there is where he made his final mistake. అక్కడనే ఒక చిట్ట చివరి పొరపాటు జరిగించాడు. That mistake ఆ తప్పిదము was a good one. అది కూడా మంచిదే, అది మంచిదై ఉండెను. That mistake ఆ పొరపాటు was a good one. అది చాలా మంచిదై ఉండెను. Maybe you make a good mistake today too. ఈ రోజు కూడా మీరు కూడా ఏదో ఒక మంచి పొరపాటు To చేసి come ఉండొచ్చు. to the ministry. ఏంటో తెలుసా, ఆ పొరపాటు ఏం తెలుసా, ఈ సేవకులు కూడా రావడం. Amen. ఆమేన్. So that that was the last mistake Paul made. పౌలు గారు చేసిన చిట్ట చివరి పొరపాటు తప్పిదం అదే. Amen. ఆమేన్. And when he made that mistake, ఆయన ఆ తప్పిదం చేసినప్పుడు he began to persecute those who serve him in resurrection. పునరుత్థానుడైన వారిని ఆరాధించే వాళ్ళని ఆయన హింసించడం మొదలు He పెట్టాడు. made a vow ఆయన ఒక ప్రమాణం as చేసుకున్నాడు, a Pharisee of the Pharisees, ఆ పరసయ్యులకు లేదా శాస్త్రోపదేశకునిగా and he is going to persecute all preachers. ఆ బోధకులందరినీ కూడా ఆయన హింసించడం మొదలు పెట్టాడు. He is going to persecute all Christians. ఆయన క్రైస్తవులందరినీ హింసించబోతూ ఉన్నాడు. And that is exactly what he did. అదే ఆయన ఖచ్చితంగా అదే చేశాడు. How many can say amen? ఎంతమంది ఆమె చెప్తారండి? And he started to kill. ఆయన చంపడం మొదలు పెట్టాడు. And then watch what he's going to do now. మరి ఆయన ఇక్కడ ఏం చేయబోతున్నాడు? Here is a deacon. ఇక్కడ ఒక సంఘ పెద్ద ఉన్నాడు, పరిచారకుడు. A deacon. ఒక పరిచారకుడు, His name is Stephen. అతని పేరు స్టెఫను. Amen. ఆమేన్. In Acts chapter 7, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. did not like him. అతనిని ఇష్టపడలేదు పౌలు. We're not going to read it. Just pay మనం attention. చదవటం లేదు కానీ మనం దృష్టికి ఎదుగుతాం. Just remember it. Write it down when you go home studying. మరి వినండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, అధ్యయనం చేయండి. ఆమేన్. So in Acts chapter 7, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో here is a gentleman. ఇక్కడ ఒక చక్కటి వ్యక్తి ఉన్నాడు. He's a preacher, ఆయన ఒక బోధకుడు, but not an ordained preacher. ఆయన అభిషేకం పొందినటువంటి బోధకుడు కాడు. He's a preacher, ఆయన ఒక బోధకుడే, but a deacon preacher. ఆయన ఎలాంటి వాడు, ఒక సంఘ పెద్దగా ఉండి ఉపదేశం చేస్తూ వాక్యం చెప్పాడు. ఆమేన్. So he was a deacon, ఆయన ఒక సంఘ పెద్దగా ఉన్నాడు. and Paul's intention పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశము was to kill him also. అతన్ని కూడా చంపాలి అని. So Paul was standing up right there. ఇప్పుడు Paul was right there, పౌలు గారు అక్కడే ఉన్నారు, సౌలు and గారు. he consented దాన్ని ఆయన ఒప్పుకున్నాడు, for the అంగీకరించాడు. death of Stephen. ఆయన ఆ మరణానికి ఆయన సాక్షిగా ఆయన రుజువుగా ఉన్నాడు. Watch what's going to happen. మరి ఏం జరగబోతా ఉన్నది? He persecuted him ఆయనను హింసించాడు contrary to the law, ఓ మరి ధర్మశాస్త్రమునకు విరోధముగా. and he was zealous after the law. మరి ధర్మశాస్త్రము విషయంలో ఆసక్తి గలవాడుగా And he ఉన్నాడు. persecuted Stephen, మరి స్టెఫనును హింసించుచు ఉన్నాడు, who was preaching grace. కృపను గురించి ఉపదేశించి బోధించుచున్నవారని. And watch what Stephen was doing. మరి స్టెఫన్ ఏం చేస్తూ ఉన్నాడు? He preached about Abraham. ఆయన అబ్రహాము గురించి బోధించాడు, Preached about Isaac. ఇస్సాకు గురించి బోధించాడు. You hear what I'm saying? ఇంకా He preached about Abraham. అబ్రహాము గురించి బోధించాడు, He preached about Isaac. ఇస్సాకు గురించి బోధించాడు. Ishmael wasn't important. ఇక్కడ ఇష్మాయిల్ ప్రాముఖ్యత లేదు ఇక్కడ. ఆమేన్. I don't want to say more than that. దానికంటే ముందు ఇంకేం చెప్పలేదు. Ishmael wasn't important. ఇక్కడ ఇష్మాయిల్ ప్రాముఖ్యత So లేదు. he preached about Isaac. ఆయన ఇస్సాకు గురించి He బోధించాడు, preached about Jacob. యాకోబు గురించి He బోధించాడు, preached about Joseph. యోసేపు గురించి బోధించాడు, He preached about Judah. యూదాను గురించి బోధించాడు, He preached about Solomon. ఆయన సొలొమోను గురించి He బోధించాడు, preached about David. దావీదు గురించి బోధించాడు, He preached about Joseph. యోసేపుని గురించి He బోధించాడు, preached about all of them. ఆ పూర్వీకులందరి గురించి బోధించాడు. And Saul standing there, the Benjamite, and he was angry. ఓ మరి ఈ యొక్క సౌలు బెన్యామీనుడిగా ఉండి కోపంతో ఉక్రోషంతో ఉన్నాడు. You know, some people, చూడండి, కొంతమంది వ్యక్తులు they can be guilty like Saul. ఓ సౌలు వలె కోపంతో ఉంటారు. Somebody preaching the word, దేవుని వాక్యాన్ని ఎవరైనా బోధిస్తూ ఉంటే, and instead of you relax and take the gospel, instead of you relax ఆ వాక్యాన్ని విని విశ్రాంతి పొందే బదులు, and take the gospel, ఆ సువార్తను స్వీకరించే బదులు you're angry. నీ కోపం వచ్చేస్తది. Relax yourself. అది ప్రశాంతంగా ఉండు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. You get what I'm saying?
So now watch what happened. ఇవి చూడండి ఇప్పుడు ఏం సంభవించింది. So he was right there. What's what the Lord going to do to him? చూడండి ప్రభు ఏం చేయబోతున్నాడు చూడండి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. So he would not do it himself. Would not do it. He would not stone him himself. ఆయన మీద రాయి వేయాలనుకున్నాడు. Amen. ఆమేన్. ఆయన వేయలేడు స్వయంగా. But he తనకు తానుగా ఆ రాయి వేసి కొట్టలేడు. But he consented to the rest of them ఆయన మిగతా వారికి అనుమతినిచ్చాడు. to stone Stephen. మరి స్టెఫను రాళ్లతో కొట్టి చంపినట్టుగా Watch how ఆజ్ఞించాడు. he's going to see grace. చూడండి మరి ఆయన కృపను ఎలా చూడబోతా ఉన్నాడు. Think about it. దాని గురించి Watch ఆలోచించండి. how he's going to see grace. ఆయన ఒక కృపను కలుసుకోకపోతే ఎలా ఉంటుంది. While Stephen was dying, మరి స్టెఫను చనిపోతూ ఉండగా he lived the testimony of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును ఆయన జీవించాడు. Paul was not there పౌలు అక్కడ లేడు. when Jesus died. యేసు చనిపోయినప్పుడు పౌలు లేడు అక్కడ. But watch. కానీ గమనించండి. Amen. Watch. కానీ గమనించండి. Stephen ఈ స్టెఫను is going to suffer ఆయన శ్రమ పడబోతూ ఉన్నాడు. like Jesus suffered యేసు క్రీస్తు వలెనే under the Roman Empire. ఒక రోమా సైనికునిగా Now Saul సౌలు is going to crucify the Lord Jesus. ప్రభు అయిన యేసును ఆయన హింసించబోతున్న సిలువ వేయబోతూ ఉన్నాడు. But in a deacon. కానీ ఎవరిలో ఒక సంఘ పెద్దలో క్రీస్తును ఆయన సిలువ వేయబోతూ You ఉన్నాడు. remember the attitude of the Lord Jesus? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావం మీకు When గుర్తున్నదా? he was at the cross of Calvary. ఆయన కల్వరి సిలువ మీద ఉన్నప్పుడు Watch what he did. ఆయన ఏం చేశాడు? They crucify him. వారు ఏం చేశారు? ఆయన సిలువ You వేశారు. remember that crucifixion? ఆ సిలువ సన్నివేశం మీకు గుర్తున్నదా? They crucify him. ఆయన సిలువ ఇచ్చున్నారు వారు. He was dying on the cross. ఆయన సిలువ మీద మరణిస్తూ ఉన్నాడు. The Roman centurions, రోమా సైనికాధికారులు శతాధిపతులు they took his garment ఆయన యొక్క వస్త్రములు తీసుకున్నారు. and they were gambling for ఆ it. వస్త్రాలతో వారు మరి చీటీలు వేసి వారు పంచుకున్నారు. They was casting lots for his garment. మరి తన వస్త్రాలతో చీటీలు వేసుకున్నారు. And when he watched them at the foot of the cross, ఆయన సిలువ మీద వేయబడినప్పుడు ఆయన చూచినప్పుడు he said, Father, ఆయన అంటున్నాడు, తండ్రి తండ్రి forgive them. క్షమించండి వీరిని. Forgive them for they know not what they do. వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. Amen. ఆమేన్. Where was Saul? సౌలు ఎక్కడ ఉన్నప్పుడు He was not nowhere around. అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే లేడు అసలు. But look, కానీ గమనించండి, he's going to see the grace of the Lord Jesus చూడండి ప్రభుని యేసు క్రీస్తును ఆయన హింసించబోతున్నాడు in Stephen. ఆ స్టెఫనులో ఉన్న So కృపను. they persecuted Stephen. కాబట్టి స్టెఫనును ఆయన They హింసించాడు. stoned him to death. ఆయన చచ్చునట్టుగా రాళ్లతో కొట్టి And చంపారు. while Stephen was dying, ఆ స్టెఫను చనిపోతూ ఉండగా he went beyond the curtain of time. ఈ స్టెఫను కాలం అనే తెరను దాటుకొని వెళ్ళిపోయాడు. ఆమేన్. He went beyond the curtain of ఈ time. మరణించుచున్న స్టెఫను కాలం అనే తెరను దాటుకొని వెళ్ళాడు. And he saw the Lord Jesus అక్కడ వెళ్ళి ప్రభువుని యేసును చూస్తున్నాడు. not sitting at the right hand of the Father. Not sitting. ఆయన తండ్రి కుడిపార్శ్వములో కుడి ప్రక్కన కూర్చొని ఉన్నట్టు కాదు. Amen. ఆమేన్. You know the Bible say మీరు బైబిల్ చదివారని that చూడండి. the Lord Jesus, ప్రభువుని యేసు after he conquered death, hell, sin and the grave, ఆయన మరణమును పాతాళమును సమాధిని పాపమును he went and sit at the right hand of జయించిన the Father. తర్వాత ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడా? Amen. ఆమేన్. He went and sit at the right hand of the Father ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడా? because he made representation by blood. ఎందుకంటే ఆయన రక్తము చేత అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. He made representation by blood. ఆయన రక్తము చేత ప్రాతినిధ్యం వహించుచున్నాడు, మధ్యవర్తిత్వం చేయిస్తూ ఉన్నాడు. So now watch this. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు When Stephen died, స్టెఫను చనిపోతున్నప్పుడు he wasn't sitting. ఆయన కూర్చొని ఉన్నాడు. గమనించండి, స్టెఫను చనిపోవడం ఏం చూస్తున్నాడు? ఆయన కూర్చొని చూస్తున్నాడు. Amen. ఆమేన్. Why? ఎందుకు? He has an attitude towards his children. చూడండి, తన యొక్క స్వభావము తన గుణములను తన పిల్లలకి చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. Now Stephen is going to suffer చూడండి, ఇప్పుడు స్టెఫను హింసించబడుతూ ఉన్నాడు because of grace. దేన్ని బట్టి? కృపను బట్టి. And the Lord Jesus stand up ఇప్పుడు ప్రభువైన యేసు నిలబడి ఉన్నాడు. and call Stephen స్టెఫను పిలుస్తూ to ఉన్నాడు. break into that dimension
ఆయనను ఆ కోణంలోనికి తీసుకొని వెళ్తున్నాడు, beyond the curtain of ఆ time. కాలమైన తెరలో వెలుపల. And he says, he saw the Lord Jesus అప్పుడు స్టెఫను ప్రభువైన యేసును చూస్తూ ఉన్నాడు, standing at the right hand of the Father. ఎక్కడ తండ్రి కుడి పార్శ్వమున నిలబడి ఉండేది చూస్తూ Amen. ఉన్నాడు. ఆమె Then you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He looked at the group of people who were stoning him to death. ఆయన మీద రాళ్ళు వేసే ప్రజలు ఆయన పార చూశాడు. You know who they were? వారెవరు తెలుసా? Saul సౌలు ఉన్నాడు అక్కడ, and all the rest of them. మిగతా వాళ్ళందరూ ఉన్నాడు. He watched that group. ఆ గుంపును చూశాడు. Religious people. వారంతా భక్తి పరులు, People who మత claim సంబంధమైన భక్తులు. religion. People who claim the laws of ఓ Moses. మోషే ధర్మశాస్త్రం వెంబడించే వారము, మేమంతా భక్తి పరులము లేకపోతే మత సంబంధమైన వారము చెప్పుకునేవారు. Stephen looked at them. ఓ స్టెఫన్ వారిని చూచాడు. And he said the same thing. ఆయన అదే మాట చెప్పాడు. Jesus said, యేసు చెప్పిన మాట. when those Roman soldiers was gambling for his outfit. రోమా సైనికుడు తన వస్త్రం కొరకు చీట్లు వేసుకుంటూ ఉండగా, You remember what he said? ఆయన ఏమన్నాడు గుర్తుందా? He said, Father, తండ్రి forgive them, వారిని క్షమించుము, for they know not what. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక అని చెప్పాడు. You know, one time చూడండి, ఒకసారి the Lord Jesus was telling Peter. ప్రభుని యేసు పేతురుతో చెప్తూ ఉన్నాడు. Now, excuse me, all right? నన్ను మన్నించండి, సరేనా? I really came here to preach something else. నేను వాస్తవానికి వేరే ప్రసంగించాలని వచ్చాను ఇక్కడికి. But while I was sitting down there, నేను అక్కడ కూర్చున్నప్పుడు I changed my mind. నా మనసు మారిపోయింది. Amen. ఆమేన్. So one time the Lord Jesus ఒకసారి ప్రభువైన యేసు was looking at Peter. పేతురును చూచుచూ ఉన్నాడు. How many know Peter was a zealous fellow? పేతురు చాలా కోపం గలవాడు. ఎంతమంది తెలుసండి? తొందరపాటు గలవాడు. Yeah, he was full of zeal. ఆయన చాలా తొందరపాటు ఎక్కువ ఉంటది. And he had a reputation ఆయనకు ఒక పేరుంది, for always being wrong. ఎప్పుడు కూడా ఆయన తొందరలో పడతాడు, ముందుంటాడు అనమాట. For always being wrong. ముందు దుడుకుతనంతో ఉంటాడు ఎప్పుడు కూడా. One time the Lord asked the question. ఒకసారి ప్రశ్న అడిగాడు ప్రభు. He said, who do men say that I the son of ప్రభు అన్నాడు, మనుషులందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. This one say ప్రభు వారు ఇలా అనుకున్నారు, you are one of the prophets. నువ్వు ప్రవక్తలు ఒకరు అనుకున్నారు. This one say వారేమో you are Elijah. నువ్వు ఏలియా అనుకుంటున్నారు. This one say వీరేమో you are John the Baptist. నీవు బాప్తిస్మ యోహాను అన్నారు. Raised again from the dead. మరలా మరణం నుంచి తిరిగి లేచావనుకుంటున్నారు. Amen. All kind of interpretation. అన్ని రకాలైన అనువాదాలు వారు చెప్పారు. Like theology. ఎలా అంటే వేదాంత All విద్యలాగా kind of interpretation. అన్ని రకాలైన తర్జుమాలు లేకపోతే And they were saying, అనువాదాలు వారు అన్నారు. they say that you are this and you are that and you are the ఇప్పుడు other. శిష్యులందరూ అన్నారు, సరే వారు ఇలాగన్నారు వీరు ఇలాగన్నారు So you look at his 12 apostles. అప్పుడు యేసు తన 12 మంది శిష్యులను చూచి, You say, all right, మంచిది, that is what them say. వారు చెప్తున్న మాట అది, What you say? మరి మీరేమనుకుంటున్నారు? What you say? మీరేమనుకుంటున్నారు? Nobody can answer. ఎవరు జవాబు చెప్పలేకపోయారు. Now I know why Judas did not answer. మరి యూదా ఎందుకు జవాబు చెప్పలేదో నాకు తెలుసు. Because he's studying the money bag. ఎందుకంటే ఆయన ఎప్పుడో చదివాడు వెనకాల. How many preachers have studied the money bag? ఆయన ఎందుకు చెప్పలేడంటే ఆయన తన చేతిలో డబ్బు సంచి కలిగి ఉన్నాడు కదా. That's why he didn't have no answer. అందుకే నాకు జవాబు తెలియదు. Because his focus was on money. ఎందుకంటే ఎప్పుడు దాని దృష్టి అంతా డబ్బు మీదనే. How many preachers we have today? ఈ రోజు బోధకుల మనలో ఎంతమంది In my side of the ఉన్నారు? world, మరి మా దేశం మా ప్రక్కన మా ప్రాంతంలో full of preachers like Judas. ఓ యూదా లాంటి బోధకులు చాలా మంది ఉన్నారు. Amen. ఆమేన్. And I wouldn't be surprised that India have a lot also. మరి భారతదేశంలో ఉన్నారని నాకు కూడా ఆశ్చర్యం వేస్తా ఉంది. Because there is a spirit. ఎందుకంటే అదొక రకమైన ఆత్మ. How many can say amen? ఎంతమంది ఆమేన్ చెప్తారండి? So I understand why Judas say have no answer. కాబట్టి యూదా దగ్గర జవాబు ఎందుకు లేదో నాకు అర్థం చేసుకోగలను. I understand why many of them don't have no answer. వారిలో చాలా మందికి ఎందుకు దాని విషయంలో జవాబు లేదో మనం అర్థం చేసుకోగలం. But watch Peter. కానీ పేతురు సంగతి ఏంటి? Peter instantly. పేతురు గబుక్కున వెంటనే Remember what he asked? ఆయన ఏమని తెలుసా? Who do men say that I am the son? Who do men say I the son of man am? మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అన్నాడు కదా. So they told him what men were saying. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారో ఇచ్చని He చెప్పారు. said, all right, now let us leave all men. సరే వారందరి సంగతి పక్కన పెట్టండి. You are my disciple. మీరు నా శిష్యులై ఉన్నారు I కదా. trained you for 3.5 years. 3.5 సంవత్సరాలు మేము మీకు శిక్షణ ఇచ్చాను, What do తరబేతి you ఇచ్చాను. say?
మీరు that మీరేమనుకుంటున్నారు I, the son of man, మనుష్య కుమారుడు నా గురించి you 3 years in the gospel 3 సంవత్సరాలుగా మీరు సువార్తలో ఉన్నారు, and you can answer a simple question like that? మీరు ఈ చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరా? ఈ చిన్న ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేరా? Well, our next problem. అదే మన సమస్య కూడా. You know, some of us మనలో కొంతమంది as preachers, బోధకులుగా ఉన్నాం, we preaching, మనం బోధన చేస్తాం, but we don't study the word. కానీ దేవుని వాక్యాన్ని మనం చదవం, అధ్యయనం చేయము సరిగ్గా. So when you go behind the pulpit, మనం వేదికకు వెనుకకు వెళ్ళగానే it's all kind of thing you're talking. ఏదేదో మాట్లాడేస్తాం, అన్ని రకాలుగా It's all kind of thing you're talking. అంతా ఏది పద్ధతి మాట్లాడేస్తాం. So you ask them, who do you say మరి ప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు that I, the son of man, am? మనుష్య కుమారుడైన నా గురించి? Everybody had the idea until it become, who do you say? చూడండి, ప్రజలేమనుకుంటున్నారు గురించి వీరికి ఆలోచన ఉంది, కానీ మీరేమనుకుంటున్నారంటప్పుడు వీళ్ళకి ఏమి That జవాబు was లేదు. silence on earth for half an hour. అదే భూమి మీద అరగంట ఈ శబ్దం. Thank God it's not in heaven. ఇక్కడ అలాంటి లేదు, దేవునికి వందనాలు కలుగును గాక. That was silence on earth for half an hour. అక్కడ అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. And then Peter. అప్పుడు పేతురు How లేచి, many Peters we have here today? ఇక్కడ ఎంతమంది పేతురులు ఉన్నారండి? Then Peter said, పేతురు అన్నాడు, thou art the Christ. నీవు దేవుని క్రీస్తువై ఉన్నావు, Thou art the Christ, నీవు క్రీస్తువై the ఉన్నావు, Son of the living God. జీవముగల దేవుని కుమారుడైన క్రీస్తువు. You know what is it to say thou art the Christ? పడండి. You know what is it క్రీస్తు అనగా అంటే ఏంటి? for Peter to say thou art the Christ, the Son of the living నీవు God? జీవముగల దేవుని కుమారుడు క్రీస్తు అని పేతురు చెప్పినప్పుడు ఏమని You తెలుసా? know, it is like for a Jew to hear that. ఆ యూదుడు ఒక మాట వినగానే, Because a Jew know ఎందుకంటే యూదుడికి తెలుసు that Messiah, మెస్సియా Christ, క్రీస్తు would be very God himself. స్వయముగా దేవుడై ఉన్నాడు. And ఆయన దేవుడే. the Jews did not believe he was God. కాబట్టి యేసు క్రీస్తు దేవుడు అని యూదులు నమ్మలేదు. But when Peter said what he said, పేతురు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, amen, Amen. thou art the Christ, నీవు క్రీస్తువు, he was telling Jesus, యేసు అని చెప్తున్నాడు, you are the very God himself. అయ్యా నువ్వెవరో కాదు, స్వయాన దేవుడవై ఉన్నావు. You are like Boaz. నీవు బోయాజువై ఉన్నావు. You are a kinsman redeemer. నీవు మా యొక్క విమోచకుడవై ఉన్నావు. You come to deliver us మా సమీప బంధువుగా విమోచించువాడుగా from వచ్చావు. the bondage of sin in the flesh. ఓ ఈ శరీరములో ఉన్నటువంటి పాపము నుండి విడిపించడానికి. You remember what he told Peter? పేతురుతో ప్రభు ఏమన్నా తెలుసా? He said, Peter. అప్పుడు పేతురు, ఆమేన్, He said, Peter, పేతురు, flesh and blood శరీర రక్తమాంసములు had not revealed. నీకు ఈ సంగతిని బయలుపరచలేదు. Now that become important now. ఇప్పుడు అది మనకు చాలా ప్రాముఖ్యతగా We have ఉండబోతుంది. to ask ourselves the question, మనం ఎప్పుడైనా ప్రశ్న వేయబడినప్పుడు what are we preaching? మనం ఏమి బోధిస్తూ ఉన్నాం? ఆమేన్. Are we preaching yes. what flesh and blood taught us? రక్తమాంసములు బోధించింది నేర్పించింది అని బోధిస్తున్నామా? Are we preaching what flesh and blood taught us? మరి రక్తమాంసములు మనకు నేర్పించిందని But బోధిస్తున్నామా? he told Peter, కానీ ఆయన పేతురుతో అంటున్నాడు, thank God దేవునికి వందనాలు, ఆమేన్, that flesh and blood did not reveal this to you. ఈ సంగతులు రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. The theological beliefs of men did not reveal this to you. మానవ సంబంధమైన వేదాంత విశ్వాసాలు దీన్ని But బయలుపరచలేదు. my Father got involved. ఓ మరి తండ్రి దీనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. But my Father which is in heaven పరలోకమందున్న నా తండ్రియే has revealed this to you. ఈ సంగతులు నీకు బయలుపరిచి ఉన్నాడు. And here is Peter. ఇక్కడ పేతురు ఉన్నాడు. Upon this rock. ఈ బండ మీద. What is the rock? ఏ బండ? The revelation. ప్రత్యక్షత అనే బండ. Who Jesus Christ is. యేసు క్రీస్తు ఎవరు అనే బయలుపాటు అనే బండ మీద. Upon this rock. ఈ బండ మీద అంటున్నాడు ఆయన, I will build my church. నా సంఘమును నేను కట్టుదును. How do you build church? ఎలా కట్టగలవు సంఘాన్ని? Look, this look like a new church. ఇక చూడండి, నూతన మందిరం సంఘం. How do you build church? ఈ సంఘాన్ని ఎలా కడతావు? Do you build church by the ideas of men? మానవుల ఆలోచనల మీద కడతావా సంఘాన్ని? You build church మీ సంఘమును by divine revelation. దైవికమైన ప్రత్యక్షత మీద కడతావా? And the church సంఘమును is not the building.
సంఘం అంటే ఈ భవనం కాదు. The church సంఘం అనగా is the character of the people that are in the building. నీ యొక్క భవనములో ఆరాధించే ప్రజల యొక్క గుణ లక్షణములు అయి ఉన్నాయి. And he said, Peter, అప్పుడు ఆయన పేతురు, my father has revealed to నా you. తండ్రి నీకు బయలుపరిచి And ఉన్నాడు. upon this rock, ఈ బండ మీద I will build my church. నా సంఘమును నేను కడతాను. How the church of the Lord Jesus Christ is built? మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘం ఎలా కట్టబడింది? By divine revelation. దైవికమైన ప్రత్యక్షత బయలుపడు ద్వారా. Amen. ఆమేన్. By divine revelation. మరి దైవికమైన ప్రత్యక్షత The మీద church of God is built. దేవుని సంఘము So కట్టబడుతున్నది. upon this rock, ఈ బండ మీద revelation, ప్రత్యక్షత, I will build my church. నేను నా సంఘమును కడతాను. And the gates of hell shall not prevail against it. పాతాళపు లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. So the church of the living God కాబట్టి జీవము గల దేవుని could సంఘము never suffer defeat అది ఓటమిని ఎన్నడూ ఎదుర్కోదు. if it is built on divine revelation. ఎప్పుడు అది దైవికమైన ప్రత్యక్షత మీద కట్టబడినప్పుడు నిర్మాణం The చేయబడినప్పుడు. reason why ఆ కారణం చేతనే churches are crumbling in this day, ఈ దినంలో సంఘములు తొట్టుపడుతూ ఉన్నాయి. it is not built properly. ఎందుకనగా అవి సరి అయిన విధానంలో కట్టబడలేదు కాబట్టి. How many can say amen? ఎంతమంది ఆమేన్ చెప్తారండి? So now, అయితే ఇప్పుడు just think about that. దాని గురించి ఆలోచించండి. If you were Peter, ఒకవేళ నీవే పేతురువైతే how you will feel after that? దాని గురించి నువ్వు ఎలా భావిస్తావు? ఎలాంటి స్థితిని అనుభూతిని పొందుతావు? You turn around and you see 11 others. నీవు ఒకసారి వెనక తిరిగి అందరిని చూసి, Amen? ఆమేన్, All the other 11 apostles, మిగతా 11 మంది అపోస్తలులు and none of them had the answer. ఎవరి దగ్గర జవాబు లేదు. You alone had the answer. నీకు జవాబు లేదు. What you will do now? అప్పుడు ఏం చేస్తావు? You had this great big Peter. నీవే జవాబు చెప్పావు, మిగతా ఎవరు జవాబు చెప్పాలి. అలాంటిది నీ ఛాతి విరుచుకొని, Amen. You are this great big Peter. ఓ నువ్వు గొప్ప పెద్ద పేతురు అయిపోతావు ఇక్కడ. How many can say amen? ఎంతమంది ఆమేన్ చెప్తారండి? But I no great big Peter. ఓ అప్పుడు ఏమైతుందంటే ఒక గొప్ప పేతురు అయిపోతావు నువ్వు. It had no great big Boaz. ఓ పెద్ద బోయజ్ అయిపోతావు It గొప్ప. had no great big ఓ Samuel. పెద్ద గొప్ప సామ్యులు It had no అయిపోతావు. great big George. ఓ పెద్ద జార్జ్ లాగా అయిపోతావు గొప్పగా. You know why? ఎందుకో తెలుసా? Hold on a little bit. ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ. The next chapter came. మరి తర్వాత అధ్యాయం వచ్చింది. And the Lord now was talking about his resurrection. ఇప్పుడు ప్రభువు వెంటనే తన పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. How he will be delivered into the hand of sinful. ఆయన ఎలాగున పాపాత్ముల చేతికి అప్పగించబడతాడు, They will persecute him. ఎలాగ హింసించబడతాడు, And he will be scourged and he will be crucified. ఆయన ఎలాగ హింసించబడి గాయపరచబడి సిలువ వేయబడతాడు. Now remember, all I told you just now is chapter 16 in the book of St. Matthew. నేను ఇదంతా కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం సన్నివేశం చెప్తున్నాను. Now this is chapter 17. ఇప్పుడు 17వ అధ్యాయంలో And the Lord now started to tell them about his death, burial, and తన మరణము సమాధి పునరుత్థానం గురించి ప్రభు చెప్పడం మొదలు పెట్టాడు. Now, why did the Lord come to the earth? మరి ప్రభువుని యేసు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? The Bible said, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, without the shedding of blood, రక్తము చిందించకుండా there is no remission of sin. పాపములకు క్షమాపణల పరిహారం ఉండదు. So the blood of the Old Testament, bullock and ram and whatever, పాత నిబంధనలో నుండి జంతువుల యొక్కయు ఎద్దుల యొక్కయు గొర్రెల యొక్క రక్తం for అనేది 1800 years, 1800 సంవత్సరాల పాటు it just cannot work. అది పని చేయలేదు. But the blood of the Lord Jesus కానీ Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము that is what will do the work. అదే కార్యం చేసేదై ఉన్నది. So now the time has come ఆ సమయం వచ్చినప్పుడు for him to die. ఆయన చనిపోవలసి ఉన్నాడు. And now that the time has come, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. he began to tell his disciples, తన శిష్యులతో చెప్పడం ఆరంభించాడు, my time has come నా సమయం వచ్చేసింది. to die, bury and rose again. నేను చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేవలసి To ఉన్నాను. shed his blood. తన రక్తమును చిందించవలసి ఉన్నది. Amen. ఆమేన్. To shed his తన blood. రక్తమును చిందించడానికి. Watch Peter. పేతురు గమనించండి. ఇప్పుడు You పేతురు remember? పేతురు గమనించండి. Watch Peter again the next time. మరలా చూడండి, మరొకసారి పేతురు గమనించండి. He loved Jesus. ఆయన యేసుని ఎంతో ప్రేమించాడు. ఆమేన్. He loved Jesus. ఆయన యేసుని ఎంతో ప్రేమించాడు. He looked at the Lord Jesus. ఆయన ప్రభువుని యేసుని చూశాడు. He said, I will never permit that to happen. ప్రభు అది ఎన్నడూగా జరగకపోవును గాక, ఇది అసలు జరగకపోవును గాక, నీకు దూరం అవును గాక, I will never permit that to happen. అది ఎన్నడూ జరగకపోవును గాక. Now that song like he loved Jesus, all right? కొంతమంది ఉంటారు యేసుని ఆయన ప్రేమించినట్టుగా ప్రేమించేవారు. That song like he standing for Jesus. మరి ఆయన లాగానే కొంతమంది యేసు కోరు పక్షంగా నిలబడేవారు ఉంటారు. The Lord Jesus look at him eyeball to eyeball. ఇప్పుడు యేసు
కన్నుల్లో కన్ను పెట్టి చూశాడు పేతురు నేరుగా. And he says, Satan, get behind. అదేమన్నా సాతానా నా వెనకకు పొమ్ము అన్నాడు. He just got revelation. ఇప్పుడే ప్రత్యక్షత అన్నాడు. He just got revelation. ఇప్పుడే ప్రత్యక్షత పొందుకున్నాడు. And now you come in ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి to prevent death, burial, and resurrection by blood. రక్తము చేత విమోచనం, ఆయన మరణించి చనిపోయి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచే ప్రక్రియను ఆయన అడ్డుకుంటున్నాడు. The Lord Jesus watched Peter eyeball to eyeball. ప్రభు యేసు పేతురును నేరుగా చూసి And he says, Satan, ఆయన అంటాడు, get the hands. సాతానా నా వెనక వెళ్ళు. You always stand to deny the fulfillment of the word. ఎప్పుడు కూడా నీవు లోక సంగతులను చూచుచున్నావు కానీ దేవుని సంగతులను చూచుటలేదు అన్నాడు. You mean you now had a revelation? అంటే ఇప్పుడు నీకు ప్రత్యక్షత లేదన్నమాట. And tomorrow you get demon possessed? క్షమించు, ఈ రోజు నువ్వు ప్రత్యక్షతను పొంది రేపు నువ్వు దయ్యాన్ని బట్టి దయ్యంతో పీడించబడవచ్చు. You see how much funny things has happened to preachers? చూడండి, బోధకులకు పడిపోవడానికి లేదా దిగజారిపోవడానికి పరిస్థితి ఎంత తొందరగా ఉంటాయి చూడండి. Amen? ఆమేన్. Well, then Peter took his correction. ఇప్పుడు పేతురు దాన్ని దిద్దుబాటు You know, చేసుకున్నాడు. that's a nice thing about Peter. Right? పేతురు విషయంలో ఒక మంచి విషయం తెలుసా? He does be wrong, ఆయన తప్పిదం చేశాడు but he does correct himself also. కానీ మరలా ఆయన తను దిద్దుకున్నాడు, సరి How చేసుకున్నాడు. many of us like that? ఎంతమంది అలా ఉన్నారని మనలో దిద్దుకోవడానికి సిద్ధంగా? That is a virtue everybody don't have, you know. That is a virtue that everybody don't have. మరి అలాంటి సద్గుణం అనేది దిద్దుబాటు చేసుకునే సద్గుణం చాలా మందిలో ఉండదండి. గుణం To be wrong and immediately correct it. తప్పు చేస్తారు వెంటనే దిద్దుకోవడం స్వభావం. So he corrected it. కాబట్టి దాన్ని దిద్దుకున్నాడు ఆయన. After he corrected it, ఆయన దిద్దుకున్న తర్వాత it going again. మరి ఆయన వెళ్తున్నాడు. Amen? ఆమేన్. Then the scripture said లేఖనం చెప్తుంది that the Lord Jesus was praying in Gethsemane. ప్రభువుని యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. And the disciples, శిష్యులు they took a ship and went into the Sea of Galilee. వారు ఒక దోణి వేసుకొని గలిలయ సముద్రం దాటి వెళ్ళిపోతున్నారు. Amen? Amen. It was in the middle of the night. అది మధ్యరాత్రి వేళ. The place was dark. ఆ స్థలం అంతా కూడా చీకటితో ఉన్నది. Out in the Sea of Galilee. అది వారేమో సముద్రం మధ్యలో గలిలయ సముద్రంలో ఉన్నారు. Suddenly, అకస్మాత్తుగా they saw a man in white ఒక తెల్లని వ్యక్తిని చూస్తూ ఉన్నారు వీళ్ళు. with Jewish garment అది యూదుల వస్త్రాలు వేసుకున్నాడు. walking on top of the water. ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వీరు చూశారు. Walking on top of the water. నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. And they all were afraid. వారందరూ భయపడ్డారు. When they became afraid, వారు ఎప్పుడైతే భయపడ్డారో the Lord Jesus said, ప్రభు అన్నాడు, be not afraid, it is I. భయపడకుడి నేనే అన్నాడు. He walking on top of the water. ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. I can imagine నేను ఊహించగలను. the Lord Jesus could have been 150 pounds in weight. ఓ మరి ప్రభువుని యేసు క్రీస్తు 75-80 కేజీలు బరువు ఉంటుంటాడు. And when he started to walk on water, ఆయన నీళ్ళ మీద నడవడం ఆరంభించినప్పుడు no weight is committed unto him. ఏ తరంగము కూడా అతన్ని ముంచివేయలేకపోయింది. In science they call it zero mass. మరి విజ్ఞాన శాస్త్రంలో ఏమంటే తేలికైన పదార్థము అంటారు. శూన్య స్థితిలో ఉంటది, అది నీటి మీద తేలియాడుతుంది అంటారు, బరువు So లేకుండా. at zero mass he walking on water. ఆయన ఒక శూన్యమైన బరువు కలిగిన వాడుగా నీటి మీద నడుస్తూ ఉన్నాడు. And when he said, ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, be not afraid, భయపడకుడి it is I. నేనే అని చెప్పాడు. All 12 disciples ఈ 12 మంది శిష్యులు కూడా watching, and they never saw a man walk on water before. వారు చూస్తూ గమనిస్తున్నారు. వారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఒక మానవుడు నీటి మీద నడవడం వారు చూడలేదు. What kind of a man is this? ఈయన ఎలాంటి వాడండి? ఆమేన్. What kind of a man is this? ఈయన ఎలాంటి వాడు? That he still the wind. ఆయన గాలిని నిమ్మలపరిచాడు. He still the wind. ఆయన గాలిని నిమ్మలపరిచాడు. Amen. ఆమేన్. He speak to the storm. ఆయన తుఫానుతో మాట్లాడాడు. He speak to the waves. ఆయన తరంగములతో మాట్లాడాడు, అలలతో. And now he's walking on water. ఆయన ఇప్పుడేమో నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడే. What kind of a man is this? అసలు ఈయన ఎలాంటి వాడు? While everybody's studying what kind of man is this, here Peter. అక్కడ అందరేమో ఎలాంటి వాడు అని అప్పురపడుతుండగా అక్కడ పేతురు ఉన్నాడు. He said, Lord, if it is you. పేతురు అంటున్నాడు, ప్రభువా అది నీవే అయితే. He said, Lord, if it is you.
అందరేమో అప్పురపడుతున్నారు. పేతురు అంటున్నాడు, ప్రభువా అది నీవే అయితే He said, bid me that I should come. నేను వచ్చినట్లుగా సెలవిమ్ము అన్నాడు. The Lord said, come. ప్రభు అన్నాడు, రా అన్నాడు. That's discipleship. అది అది శిష్యత్వం అయి ఉన్నది. Amen. ఆమేన్. The Lord told him, he said, come. ప్రభు అన్నాడు, రా అన్నాడు. And Peter step out. పేతురు అడుగు బయట పెట్టాడు. Amen. ఆమేన్. He's not Sai Baba, you know. ఇప్పుడు సాయిబాబా కాదు, That's a son of God. ఆయన దేవుని కుమారుడు. Amen. ఆమేన్. Sai Baba is foolishness. సాయిబాబా అనేది వెర్రితనం. Amen. That's a son of God. ఆయన దేవుని కుమారుడు అండి. Did you get nervous when I talk about Sai Baba just now? సాయిబాబా గురించి చెప్పగానే మీకు ఏమన్నా నీరసించిపోయారంటే దిగులు పడారా? I hope you're not nervous, you know. మీకేం నీరసం రాలేదు కదా, ఆందోళన కలగలేదు కదా మీకు? Because I would have to cast out such a Sai from you. ఎందుకంటే మీ లోపల సత్యసాయి నీ బయటికి పంపించాలనుకుంటున్నాను. నిరాశగా ఉంటే దాన్ని బయట పంపించేస్తాను. Amen. ఆమేన్. So he bid Peter to come. పేతురును రమ్మని చెప్పాడు ఆయన. And Peter step out. పేతురు అడుగు బయట పెట్టాడు. I don't know how long he walked for. ఆయన ఎంత దూరం ఎంతసేపు నడిచాడో నాకు And then తెలియదు. heck, watch Peter. గమనించండి చేతుని. Wait a minute. ఆయన ఏం చేశాడు, ఒక్క నిమిషం అటు ఇటు చూశాడు. You mean I walking on water? ఏంటి నేను నీళ్ళ నడుస్తున్నానే నేనే అనుకున్నాడు. You mean I walking on water? ఏంటి నేనే నీళ్ళ నడిచేస్తున్నా? What the Lord did to Peter ప్రభు పేతురుతో ఏమన్నాడు, was change his dimension. ఇప్పుడు ప్రభువును చూచే బదులు అతని కోణమును ఆయన మార్చుకున్నాడు. And when he changes dimension, ఎప్పుడైతే ఆయన కోణాన్ని మార్చాడో then Peter becomes just like Jesus. ఇప్పుడు పేతురు యేసులాగానే అయిపోయాడు. How many can say amen? ఎంతమంది ఆమె And చెప్తారు? that is our responsibility. అది మన బాధ్యత అయి ఉన్నది. Become just like Jesus. ఏంటో తెలుసా, మనము యేసు వలె మార్చబడడం. Peter became just like Jesus. పేతురు యేసు వలె మారాడు. Begin to walk on the water. ఆయన కూడా నీళ్ళ మీద నడవడం ఆరంభించాడు. And then ఆ తర్వాత fisherman, ఒక చేపలు పట్టుకునేవాడు జాలరి, fisherman's spirit ఆ జాలరి యొక్క ఆత్మ struck him. అతన్ని తాకింది, అతన్ని కొట్టింది. గమనించండి, జాగ్రత్తగా వినండి పదాలు. He said, but I never, నేను ఎన్నడూ కూడా ఇలా చేయలేదే, I walking on water. నేను ఎన్నడూ నీళ్ళ మీద నడవలేదే. Then he changed back dimension. అప్పుడు మరలా దృష్టి మరలిపోయింది. He changed back dimension. తిరిగి దృష్టి And he మరల్చుకున్నాడు. started to sink. అప్పుడు మునిగిపోవడం Now ఆరంభించాడు. watch me. ఇప్పుడు గమనించండి, You know when you're on scriptural, చూడండి, నువ్వు ఎప్పుడైతే లేఖనానుసారంగా ఉంటావో you just forget basic logics. నీవు ప్రాథమికమైనటువంటి When you're on scriptural, when you are on scriptural, you just forget basic logics. అన్స్క్రిప్చరల్ ఆన్ స్క్రిప్చరల్ On scriptural, not scriptural. నీవు లేఖనానుసారంగా లేకుండా, నువ్వు లేఖనానుసారంగా ఉండకపోతే భౌతికమైన మూలమైనటువంటి విషయాలను మర్చిపోతావు. You just lose basic logics. నీవు ప్రాథమికమైనటువంటి లాజిక్ అంటామే, ఆలోచన సరళిని మనము విడిచిపెడతాం, పోగొట్టుకుంటాం. Amen. ఆమేన్. Watch. గమనించండి, Peter is a fisherman. పేతురు ఒక జాలరి. And it is only logical for a fisherman to know how to swim. మరి ఈ యొక్క పేతురుకు తెలిసిన ఒకే ఒక విద్య లేదా ప్రాథమిక విషయం ఏంటి? ఈత కొట్టడం తెలుసు, నీళ్ళలో ఈతడం తెలుసు. That's logical. అది మామూలుగా సామాన్యమైన విషయం. అది Don't be a fisherman and don't know how to swim. నీవు ఈత కొట్టకపోతే, నువ్వు ఈత రాకపోతే, సముద్రం ఇదే స్వభావం లేకపోతే నువ్వు చేపలు పట్టేవాడుగా ఉండలేవు. No, but Peter began to sink. ఇప్పుడు పేతురు మునిగిపోతూ ఉన్నాడు. And he said, Lord, ఆయన అంటున్నాడు, ప్రభువా I perish. నేను నశించిపోతున్నాను. He forgot he could swim. చూడండి, ఆయన ఈదుతానని లాజిక్ మర్చిపోయాడు. ఆయన మునిగిపోతున్నాడు. ఆయన కూడా ప్రభు నశించిపోతున్నాను అంటున్నాడు. The ఆయన Lord extended his hand. యేసు తన చెయ్యి చాపి And he said, Peter, come back. పేతురు పైకి రా అన్నాడు. Come back, Peter. పేతురు పైకి లే అన్నాడు. How many can say amen? ఎంతమంది ఆమె చెప్తారండి? How many love that kind of attention? ఆ యొక్క ఏకాగ్రత ఎంతమంది కావాలి? ఎంతమంది ఇష్టపడతారండి? Amen. ఆమేన్. You mean the Lord? We are in the hand of the Lord. ఓ మరి We are in God's hands. ఓ మనకు దేవుని చెయ్యి కావాలి కదా. Amen. ఆమేన్. And he took back Peter. పేతురు తిరిగి పైకి తీసుకున్నాడు. He had finished. The Lord had finished. He has not been finished. ఇంకా పూర్తి అవ్వలేదు ఇక్కడ.
ఇంతటితో అయిపోలేదండి ఇంకా. because it will become Thursday night. మంగళవారం రాత్రి వరకు కొనసాగుతుంది పేదరు గారి కథ, ఇంకా అయిపోలేదండి ఇక్కడ. When the Lord will feed them communion. ఎప్పుడైతే ప్రభు వారందరినీ కూడా ప్రభురాత్రి భోజనానికి పస్కా భోజనానికి పిలిచాడు, After communion, ఆ భోజనమైన తర్వాత he will go and pray in Gethsemane. ఆయన తిరిగి గెత్సెమనేలో ప్రార్థనకు వెళ్ళాడు. When he go to Gethsemane, ఆయన గెత్సెమనేకి వెళ్ళిన he తర్వాత will be arrested. ఆయన బంధించబడతాడు. Go to Pilate, he will go to Herod, and then he will be crucified. ఆయన పిలాతు దగ్గర తీసుకోపోబడతాడు, హేరోదు దగ్గర తీసుకోపోబడతాడు, తిరిగి మరలా ఆయన సిలువ వేయబడతాడు. Thursday night, అయితే గురువారం రాత్రి when the Lord Jesus was having communion with his ఈ disciples, శిష్యులందరితో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత సహవాస భోజనం, the Lord told Peter, ప్రభు పేతురుతో చెప్తున్నాడు, he says, Satan desire to take you and sift you like wheat. పేతురు, సాతాను నిన్ను గోధుమను జల్లించడం కోరుతూ ఉద్దేశించగలిగి ఉన్నాడు. But when you get converted, అయితే నీవు మార్పు చెందిన తర్వాత you will feed your brethren. ఇక్కడ మీరున్నారు సహోదరులారా. So you mean, అంటే అన్ని సహోదరులను బలపరచుము అంటే దాని అర్థం ఏంటంటే he had revelation. ఆయన ప్రత్యక్షత ఉన్నది, Satan possessed him. సాతానుడు ఆయన్ని ఆవహించాడు, He walked on water. ఆయన నీళ్ళ మీద నడిచాడు. గమనించండి. And now the Lord Jesus is telling him, మన ప్రభువైన యేసు ఆయన చెప్తున్నాడు, you are even converted. నువ్వు ఇంకా మార్పు చెందలేదు. నువ్వు ఇంకా మార్పు చెందలేదు. You mean all these things can happen అంటే ఇవన్నీ కూడా సంభవిస్తాయి to a preacher, ఒక బోధకునికి, and they are converted? కానీ వారు మార్పు చెందారా? మార్పు చెందినట్టేనా? So he says Satan desire to take you and sift you like wheat. ప్రభు అంటున్నాడు, సాతాను వాడు ఒకడు గోధుమ జల్లించగోరుతూ ఉన్నాడు. When you get converted, అయితే నీవు మార్పు చెందిన తర్వాత you will go and feed your brethren. నీవు నీ సహోదరులను పోషించుము, వారి బలపరచుము. Amen. ఆమేన్. Now it wouldn't be too long. ఇంకెక్కువసేపు కాదు ఇక. Communion finished. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అయిపోయింది. They went to Gethsemane. వారు గెత్సెమనేకి వెళ్ళారు. And the Lord told them, ప్రభు వారితో చెప్పాడు, he said, pray, మీరు ప్రార్థన చేయుడి, because the hour of temptation has ఎందుకంటే come. శోధన గడియ వచ్చేసింది. So the Lord went a stone throw away. ఒక రాయి విసిరివేత దూరం ప్రభు వెళ్ళాడు. And he began to pray. ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And he said, Father, ఆయన అంటాడు, తండ్రి, I would that you will take this cup away from me. నీ చిత్తమైతే ఈ పాత్ర నాది తొలగించుము. But it's not my will, Lord. అయితే నా చిత్తము కాదు But ప్రభువా, it's thy will be, Lord. నీ చిత్తమే నెరవేర్చును You గాక. know what he was thinking? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? The will of the Father be done. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలని. And the will of the Father, తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే he had sons, ఆయన కుమారుని కలిగి ఉన్నాడు, he has daughters ఆయన కుమార్తెలు కలిగి ఉన్నాడు. in Trinidad, ట్రినిడాడ్ లో, in India, ఇండియాలో, right here today. ఇక్కడ ఈ రోజు And the will of the Lord ప్రభు యొక్క చిత్తం ఏంటంటే is to be done. ఆయన చిత్తం నెరవేర్చబడాలి. It's not my will, Lord. నా చిత్తము కాదు ప్రభువా, It's thy will be done. నీ చిత్తము నెరవేరును గాక. He must die. ఆయన తప్పకుండా చనిపోవలసి ఉన్నది. Amen. ఆమేన్. So he went back. ఆయన తిరిగి వెళ్ళాడు వెనుకకి. And when he saw the disciples, ఆయన శిష్యులను చూచినప్పుడు he now told them, వారు ఇప్పుడే చెప్పారు వారికి, the hour of temptation has come. శోధన గడియ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఇప్పటికే You paying attention? చూడండి, గమనించండి, శ్రద్ధగా వినండి. Hour of temptation has come. శోధన గడియ వచ్చి ఉన్నది. Pray that you would enter not into temptation. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. When he came back, ఆయన ఈ మాట చెప్పి వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పటికి you know what he's seeing? వీరు ఏం చేస్తున్నారో తెలుసా? దృశ్యం, Peter పేతురు and all the rest of them మిగతా శిష్యులందరూ కూడా sleeping like summer earlier in Gethsemane. వా He's sleeping. వారు అక్కడ నిద్రపోతూ ఉన్నారు. All the disciples asleep శిష్యులందరూ కూడా నిద్రపోతున్నారు. like some of you here today. ఇక్కడ మీరు నిద్రపోతున్నట్టుగా, కొంతమంది నిద్రపోతున్నట్టుగా, ఇక్కడ మీలో కొంతమంది నిద్రపోతున్నట్టుగా శిష్యులు కూడా అక్కడ నిద్రపోతున్నారు. Because you ain't know the hour you're living in. ఎందుకంటే You don't know the hour that you are living in. మీరు జీవించే ఈ గడి ఎలాంటిదో మీకు తెలియదు. And then ఆ తర్వాత Peter will finally become converted ఇప్పుడు పేతురు చివరిగా మార్పు చెందాడు. on the day of Pentecost. పెంతెకోస్తు దినమున మార్పు. America say amen. ఎంతమంది ఆమేన్ చెప్తారండి?
So when he got converted, ఆయన ఎక్కడ మార్పు చెందాడు? Peter became a different man. ఎప్పుడైతే మార్పు చెందాడో పేతురు ఒక మారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. Now Paul ఇప్పుడు పౌలు is going through the same thing. ఓ మరి పౌలు గారు దీన్ని చూడబోతున్నాడు తిరిగి. It's time for Saul to become converted ఇప్పుడు సౌలు మార్పు చెందే సమయం వచ్చేసింది. from a Benjamite, ఒక బెన్యామీనీయుడు Saul, సౌలుగా to ఉన్నవాడు a prophet unto the Gentiles. ఆయన అన్యజనులకు ఒక ప్రవక్తగా మార్పు చెందుతున్నాడు. How many can say amen? ఎంతమంది ఆమేన్ చెప్తారండి? Now he will become converted. ఆయన ఇప్పుడు మార్పు చెందుతాడు. Change his Jewish name ఆయన యొక్క యూదు యొక్క నామమును మార్చుకొని to a Gentile name. ఒక అన్యుని పేరును పెట్టుకున్నాడు. From Saul a Benjamite బెన్యామీనుడైన సౌలు నుండి to Paul, పౌలుగా a మారాడు. prophet unto the Gentiles. అన్యజనులకు ఒక ప్రవక్తగా పౌలుగా పేరు You పెట్టబడ్డాడు. remember in the book of Romans? రోమా పత్రిక మీకు గుర్తున్నదా? Paul said, పౌలు అంటాడు, I magnify my office నా యొక్క హోదాను నేను హెచ్చిస్తూ గలపరుస్తూ ఉన్నా, because I am a prophet unto the Gentiles. నేను అన్యజనులకు నేను ప్రవక్తనుగా ఎన్నుకునబడాను. Paul got converted. పౌలు మార్పు చెందలేదు. What caused that? దానికి కారణం ఏంటి? A deacon. ఒక గాడ్ కన్వర్టెడ్. Yeah, he got converted. పౌలు గారు మార్పు చెందాడు. కారణం ఏంటి? ఒక సంఘ పెద్ద. What caused that? దానికి కారణం ఏంటి? A deacon. ఒక సంఘ పెద్ద Preaching బోధించటం వలన about Abraham, etc., etc. అబ్రహాం మొదలుకొని పితరులందరూ ఉపదేశించడం ద్వారా. Amen. ఆమేన్. And watch what he prayed. ఆయన ఏం ప్రార్థన చేశాడు? He said, Lord, forgive them, ప్రభువా వీరిని క్షమించుము, for they know not what they are. వారు చేయించినది వారు ఎరగరు కనుక. Stephen is praying for Paul and the rest of them. చూడండి, స్టెఫను పౌలు కొరకును అక్కడ మిగతా వారందరి కొరకును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. You know, if Stephen didn't pray that prayer, ఒకవేళ స్టెఫను ప్రార్థన చేయకపోతే Paul would have been gone. పౌలు గారు అంటే సౌలుగా ఉన్న ఆయన నశించిపోయేవాడు. You see how important our prayer is? చూడండి, మన ప్రార్థన కూడా ఎంత ప్రాముఖ్యమైనదో గమనిస్తున్నారా? Our prayer is important. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. You could bring salvation to a whole community, ఓ సమస్త సమాజం అంతటి కూడా నువ్వు రక్షణ తీసుకొని రావచ్చు, all because of your prayer. కేవలం ఎలాగునా నీ ప్రార్థన ద్వారానే. And now Paul, ఇప్పుడు పౌలు గారు he's a converted man. ఇప్పుడు మార్పు చెందిన వాడుగా ఉన్నాడు. Now he say ఆయన అంటున్నాడు ఇప్పుడు, that I am a prophet unto the Gentiles. నేను అన్యజనులకు అపోస్తలునిగా ప్రవక్తగా ఉన్నాను అంటున్నాడు. You want me to tell you a little thing here now? ఒక విషయంలో ఇంకో మాట చెప్తాను వినండి. This is more prophetic now. ఇప్పుడు ఇది ఇంకా ప్రవచనాత్మకమైంది. Amen. Amen. We must learn to study the scriptures. మనము లేఖనములను బాగా అధ్యయనం చేయవలసిన వారమే కదండి. When you study the scriptures, మీరు ఎప్పుడైతే లేఖనములు అధ్యయనం చేస్తారో it does help you to understand God's plan. దేవుని యొక్క ప్రణాళికను నీవు అర్థం చేసుకోవడానికి ఆ అధ్యయనం సహాయం చేస్తుంది. And God's purpose. దేవుని యొక్క ఉద్దేశం Not only for now, ఇప్పటి కొరకే కాదు కానీ but for yesterday, అది గతములో, centuries ago, ఓ తరములకు పూర్వము, and even into the future. మరి భవిష్యత్తుకున్న దేవుని ఉద్దేశం అర్థం చేసుకోవడం సహాయం You చేస్తుంది. know మీకు తెలుసా, that this Latter-day Church, ఈ యొక్క చిట్ట చివరి దినాల సంఘము of which we are a part of, దానిలో మనం భాగస్థులమైన ఈ సంఘం, we don't only know Jesus మనం మాత్రమే కాదు యేసుని ఎరిగి ఉన్నది. for what he is doing today. ఆయన ఈ రోజు జరిగించున్న దాన్ని We know him మనం ఆయన ఎరిగి ఉన్నాము. for what he had been doing ever since. ఆయన ఆరంభము నుండి అంటే మనము ఆయన చేసిన కార్యములను ఇప్పుడు చేస్తున్న కార్యములు మాత్రమే కాదు కానీ ఆరంభము నుండి జరిగించిన కార్యములన్నింటినీ కూడా మనం ఎరిగి We ఉన్నాము. are the only church like that. మనము ఈ యొక్క సంఘ కాలం మాత్రమే ఇలాగున్నది. We know him like in the book of Revelation. మరి ప్రకటన గ్రంథములో ఉన్న దానికంటే ఎక్కువగా మనం ఆయన ఎరిగి ఉన్నాం. He which was, ఆ భూతకాలం ఉన్నవాన్ని, which is, వర్తమాన కాలం ఉన్నవాన్ని, and shall be భవిష్యత్తులో ఉన్నవాన్ని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాన్ని ఎరిగి ఉన్నాం. We could tell you, based on being the church in this last day, ఈ చివరి సంఘమును ఆధారం చేసుకొని మనం చెప్పవచ్చును, all the history ఆ చరిత్ర అంతా, నేపథ్యం అంతా that brought us to where we are today. అదంతా కలిపి ఈ రోజు మనం ఉన్న స్థాయికి What is తీసుకొచ్చింది. happening right now, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటో, and what is going to happen after. జరగబోతున్నది ఏమిటో. When the rapture take place, ఓ ఎత్తబాటు జరిగినప్పుడు what will happen next? తర్వాత ఏం జరుగుతుంది, And what will happen after that? ఆ తర్వాత ఏం జరుగుతుంది, And what will happen after that? ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల్ని మనం Amen. ఎరిగి ఉన్నాం. ఆమేన్. So we are a prophetic class of people. కాబట్టి ఇప్పుడు మనము ఒక ప్రవచనాత్మకమైన తరముగా, జనాంగముగా ఉన్నాం మనం.
And we could start with St. Paul. మనం ఇప్పుడు పౌలు గారితో ఆరంభమై, All right? ఆమేన్, When you start with St. Paul, ఆ పరిశుద్ధ పౌలు గారితో ఆరంభమైనప్పుడు St. Paul say, I magnify my office. పౌలు గారు అంటారు, నాకు ఇవ్వబడిన ఈ యొక్క బాధ్యతను నేను హెచ్చిస్తూ ఉన్నాను అంటున్నాడు. Because I am a prophet unto the Gentiles. ఎందుకంటే నేను అన్య జనులకు అపోస్తలును లేదా ప్రవక్తనై ఉన్నాను I అంటున్నాడు. want to ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. Do you all know ఎస్, what had been happening for 2025 years now? ఇప్పటికి 2025 సంవత్సరాలుగా ఏమి సంభవించిందో మీకు తెలుసా? మీ అందరికి తెలుసా? Plenty things had been happening. చాలా విషయాలు ఎన్నో జరిగాయి. Paul started the mystery. ఈ పరిచర్యను, ఈ సేవను పౌలు గారు ఆరంభించారు. Amen. ఆమేన్. Now, the way God deal with his people, దేవుడు తన ప్రజలతో నడుచుకునే వ్యవహారం చేసే విధానము, he have the Jews ఆయన యూదులను కలిగి ఉన్నాడు, and he have the Gentiles. అన్యజనులను కలిగి ఉన్నాడు. Amen. Amen. He have his own people ఆయన తన స్వజనులను కలిగి ఉన్నాడు, and then he have the Gentile people. ఆయన అన్యజనులను కూడా కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. You could find it in type in the Bible. You could find it as types in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా ఒక మాదిరి, ఒక నమూనాగా మనం చూడవచ్చును. Amen. ఆమేన్. In 187 verses, మరి 187 వచనాలలో, in 187 verses 187 వచనాలలో in the book of Ruth. రూతు గ్రంథములో, All right? ఆమేన్, The Bible is telling us పరిశుద్ధ గ్రంథం చెప్తుంది that there were two ladies. అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. Naomi is one, ఒకరు నయోమి అయితే who is a type of the Jews, ఆమె యూదులకు సాదృశ్యముగా ఉన్నది. and Ruth a Moabitess. మరి మోయాబీయులైన రూతు ఉన్నది, She was a Gentile. ఆమె అన్యురాలు. So Ruth represents us. ఇప్పుడు రూతు మనకు సాదృశ్యముగా ఉన్నది, And Naomi represents the Jewish people. నయోమి యూదులకు సాదృశ్యముగా ఉన్నది. So God have the Jews మరి దేవుడు యూదులను కలిగి ఉన్నాడు, and he has the Gentiles. ఆయన అన్యజనులను కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. So he said he came to his own, కాబట్టి ఆయన అంటాడు, ఆయన తన స్వజనులకు వచ్చాను అన్నాడు, to Naomi, నయోమి దగ్గరికి. and they receive him not. ఆమె అతన్ని స్వీకరించలేదు, వారు Amen. స్వీకరించలేదు. ఆమేన్. But to as many as will receive him, అయితే ఎందరైతే ఆయన అంగీకరించుదురో, Gentile people, అన్యజనులలో నుండి, ఆమేన్, as many as receive him, ఆయన అంగీకరించిన వారందరికీ to them gave he power to become sons and daughters. వారికి కుమారులుగా, దేవునికి కుమారుగా కుమార్తెలు ఇచ్చే అధికారమును దేవుడు ఇచ్చాడు. He told his people, ఆయన తన ప్రజలతో చెప్పాడు, he said, other sheep have I, నేను వేరొక మంద నాకు ఉన్నది, గొర్రెలు నాకు కలవు అన్నాడు. other sheep have I, నేను మరొక గొర్రెలను నేను కలిగి ఉన్నాను, వేరొక గొర్రెలను కలిగి ఉన్నాను. not of this fold, ఈ మందకు చెందినవి కావు, వేరొక of మందలో another fold. నాకు వేరొక మంద ఉన్నది. Gentile people. అన్యజనులు వారు. Amen. ఆమేన్. Gentile people. అన్యజనులు. Now, I cannot go into all these things, all right? ఇవన్నిటిని నేను సవివరంగా వెళ్ళలేను But కదండి. in the book of Daniel, అయితే దానియేలు గ్రంథములో how many ever studied the book of Daniel? ఎంతమంది అధ్యయనం చేశారు దానియేలు గ్రంథాన్ని? Amen. Amen. When you study the book of Daniel, దానియేలు గ్రంథాన్ని మీరు it చదివినప్పుడు have 70 weeks, అక్కడ 70 వారములు ఉంటాయి all right? కదండి. Which is 490 years. అది 490 సంవత్సరాల నిడివి. Amen. ఆమేన్. 490 years. 490 సంవత్సరాలు Divided into 3 parts. అవి 3 భాగాలుగా విభజింపబడ్డాయి. 7 weeks, 7 వారాలు, 43 years, 43 సంవత్సరాలు, 62 weeks, 62 వారాలు, 434 years, 434 సంవత్సరాలు, and one more week remain. ఇంకొక భాగం మిగిలిపోయింది. Messiah will come అది మెస్సియా వస్తాడు in that 1 week. ఆ ఒక వారము. And in the middle of the week, ఆ వారం మధ్యములో Messiah will be cut off. ఆ మెస్సియా తొలగించబడతాడు, తీసివేయబడతాడు. Amen. ఆమేన్. In the middle of the week, ఈ వారం మధ్యములో Messiah will be cut off. యేసు మెస్సియా తీసివేయబడతాడు. Not for himself, ఆయన తన కొరకు కాదు, for his people. తన ప్రజల కొరకు నరికివేయబడతాడు. So the Jews rejected him. కాబట్టి యూదులు అతన్ని తృణీకరించారు, The Jews త్రోసివేశారు. rejected him. యూదులు అతన్ని త్రోసివేశారు, Crucify him. ఆయన సిలువ వేశారు. Amen. ఆమేన్. And when they crucify him, ఆయన సిలువ వేసినప్పుడు turn from the Jews. He turned from the Jews. ఆయన యూదుల వైపు తను తిప్పుకున్నాడు, మల్లుకున్నాడు. So he turned from the Jews
and he go to the Gentiles. ఆయన యూదుల నుండి తను మల్లుకొని అన్యజనుల వైపు తిరిగాడు. How many understand what I'm saying? ఎంతమంది ఆమె చెప్తారండి? It is 2025 years ago. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు? 2020 సంవత్సరాలు ఇప్పటికి. He turned away from the Jews. ఆయన యూదుల వైపుకు తన ముఖం తిప్పివేసుకున్నాడు. And now he is going to the Gentiles. ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళా యూదుల వైపు తిరగబోతూ ఉన్నాడు. And Paul was telling the Romans. పౌలు గారు రోమిలకు చెప్తూ ఉన్నాడు. In Romans 11:25. మరి రోమిల రాసిన పత్రిక 11:25 Blindness has come upon the Jews. యూదుల మీద గుడితనము కలిగింది. Until the fullness of the Gentiles is coming. మరి యూదుల యొక్క కాలము సంపూర్ణమగు వరకు యూదులకు ఆయన చీకటి లేదా గుడితనము కమ్మి ఉన్నది. So he turned from the Jews. ఆయన యూదుల వైపు తిరిగి And it's time to call Gentile people. ఆయన అన్యజనులను పిలిచే కాలము. Amen. ఆమేన్. What is the scripture for that? మరి ఆ లేఖనం గురించి దేని గురించి ఉన్నది? Revelation chapter 1. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. Revelation chapter 2. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. John was in the Isles of Patmos. యోహాను పత్మసు ద్వీపంలో ఉన్నాడు. And when the Lord visited him, ఆయన ప్రభువుని దర్శించినప్పుడు the Lord stood before him. మరి ప్రభు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. He had 7 stars ఆ ప్రభు చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. in his right hand. ఆయన కుడి చేతిలో And he was walking in the midst of 7 golden candles. ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించుచూ ఉన్నాడు. The Lord interpreted that to John. ఆ విషయాలన్నీ యోహానుకు ప్రభువు అనువాదము చేశాడు, వివరించాడు. I hope I'm not being too deep for you all. డీప్ Deep, profound. అంటే మీకు చాలా లోతుగా మీకు ఇవి చాలా లోతుగా మీకు అందని విషయాలని నేను అనుకోవట్లేదు. మీకు అందుతున్నాయి అనుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా. మీకు అందనంతగా లేవనుకుంటున్నాను. ఏమైనా అర్థమవుతుందా మీకు? ఆమేన్. All right. ఓకే. Because I mean, as preachers, you're supposed to know what I'm talking about. ఎందుకంటే బోధకులను మనము చేరుతుందా లేదా అనేది మనం కనుగోవాల్సి ఉంటుంది. Amen. ఆమేన్. So good. మంచిది. So John యోహాను saw the Lord Jesus. ప్రభుని యేసును చూచాడు. The Lord interpreted the word for himself. ప్రభువే యోహానుకు తన వాక్యమును సవివరంగా అనువాదము లేదా వివరించాడు. He said the 7 golden candlesticks that you see చూడండి, ఆయన చూచుచున్నటువంటి ఆ 7 దీపస్తంభము are 7 churches. అవి 7 సంఘ కాలములు, 7 సంఘములు. When? ఎప్పుడు? This is not Jewish churches. ఇవి యూదుల సంఘాలు కావివి. This is Gentile ఇవి churches. అన్యజనుల సంఘములై ఉన్నాయి. Or Gentile dispensation. ఈ అన్యుల కాలమై ఉన్నది. 7 candlesticks. 7 దీపముల స్తంభములు. Ephesus, ఎఫెసు, Smyrna, స్ముర్న, Pergamos, పెర్గము, Thyatira, తుయతైర, Sardis, సార్దీస్, Philadelphia, ఫిలదెల్ఫియా, and Laodicea. లవోదికయ. 7 churches. 7 సంఘములు, 7 dispensations. 7 కాలములు, 7 యుగములు. But what is the star in his hand? ఆ చేతిలో ఉన్నటువంటి He explained that also. కర్ర ఏమిటి అది కూడా వివరిస్తున్నాడు. Go and read it. When you go, మీరు go and ఇంటికి read it. వెళ్ళి చదవండి దాన్ని. 7 stars in his ఆయన right hand. చేతిలో ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. The first, there were 7 stars. 7 నక్షత్రాలు ఉన్నాయి. And he said each star ఆయన అంటున్నాడు ఒక్కొక్క నక్షత్రము represent a messenger. ఒక దూతకు సాదృశ్యము, వర్తమానికుడు. A messenger sent to a candlestick. మరి ఈ యొక్క వర్తమానికుడు ఆ దీపస్తంభం దగ్గరికి పంపబడ్డవాడు. And watch how the scripture went. మరి చూడు లేఖనం ఎలా వెళ్తుంది గమనించండి. Unto the angel of the church of Ephesus. మరి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. Unto the messenger of the church of Ephesus. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. Amen. ఆమేన్. And Gentile dispensations begin to unfold. ఇప్పుడు అన్యజనుల యొక్క యుగము, కాలము తెరవబడము లేదా అది బయటికి రావడం ఆరంభమవుతా ఉన్నది. The first angel మొదటి దూత వర్తమానికుడు sent Paul the messenger. ఆ దూత ఎవరనగా పరిశుద్ధుడైన పౌలు గారు. You remember what he said? ఆయన ఏమని గుర్తుందా? I am a Benjamite, yes. నేను బెన్యామీనునే. But a Benjamite కనుక బెన్యామీనీయుడు as Saul. పౌలుగా ఉన్నవాడు. But Paul ఇప్పుడు పౌలు is a Gentile messenger. ఇప్పుడు అన్యజనులకు వర్తమానికుడై ఉన్నాడు. You get what I'm saying? మీకు చెప్పింది ఆమె You చెప్పింది. know what that remind me of? You know what that remind me of? నేను ఇది నాకేం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? It remind me of the Lord talking to Abraham. నాకేం జ్ఞాపకం చేస్తుందంటే ఈ సన్నివేశము Alright. ప్రభువు అబ్రహాముతో మాట్లాడుతున్న సన్నివేశాన్ని నాకు జ్ఞాపకం చేస్తాను. And he told him, ఆయనతో అన్నాడు, go take thy son.
నువ్వు వెళ్ళి నీ కుమారుడు తీసుకొని వెళ్ళు. Take thy only son. నీ ఏకైక కుమారుడు తీసుకొని వెళ్ళు. Genesis 22. ఆదికాండం 22వ అధ్యాయంలో Take thy son. నీ కుమారుడు తీసుకొని Thy only son. నీ ఏకైక కుమారుని And carry him and sacrifice him నీవు ఆ కొండ మీద నీవు నాకు దహన బలిగా అర్పించుము. on a mountain that I will show. నేను చూపించు కొండ మీద, పర్వతం మీద. All right? ఆమేన్. అర్థమైందా? You know the question some people ask? You know what is the question that some people ask? ఒకవేళ కొంతమంది గారు ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసా? How could that be so? అది ఎలా జరుగుతుందండి? Bible is wrong. పరిశుద్ధ గ్రంథం తప్పు. Because Isaac ఎందుకంటే ఇస్సాకు is not Abraham's only son. అబ్రహాముకు ఏకైక కుమారుడు కాదు కదండి. And he had Ishmael. ఇష్మాయిల్ కూడా ఉన్నాడు కదా అబ్రహాంకి అంటారు. బైబిల్ తప్పు అంటారు. You know? మీకు అర్థమైందా? So they say, how could that be his only son? అది ఇస్సాకు ఎలా ఏకైక కుమారుడు అవుతాడండి అబ్రహాంకి? Because Ishmael, he had Ishmael already. ఎందుకంటే అప్పటికి ఇష్మాయిల్ పుట్టాడు Amen? కదండి. అవునా? The Bible is never wrong. కానీ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ తప్పు కాదండి. Let me tell you something. ఒక విషయం చెప్తాను వినండి. Ishmael was Abraham's son. ఇష్మాయేలు అబ్రాము కుమారుడు. జాగ్రత్తగా వినండి. ఇష్మాయేలు అబ్రాము కుమారుడు కదా. But Isaac కానీ ఇస్సాకు is Abraham. అబ్రాహాము యొక్క కుమారుడు. ఎస్. Amen? ఆమేన్. So Saul కాబట్టి సౌలు was a Benjamite, ఆయన ఒక బెన్యామీనుడు. preaching to the Jews. ఇప్పుడు యూదులకు But బోధిస్తున్నాడు. Paul పౌలు was a prophet ఒక ప్రవక్త. unto the Gentiles. ఆమేన్. Watch the history. ఆ చరిత్ర నేపథ్యం చూడండి, గమనించండి. That first dispensation. ఆ మొదటి కాలము Go home and study the మీరు ఇంటికి వెళ్ళి కావాలని చదవండి. That first ఆ dispensation మొదటి కాలము was AD 53 to 170. క్రీస్తు శకము 53 నుండి 170 వరకు. Into the New Testament age. అది ఇప్పుడు కొత్త నిబంధన కాలం. Then there's Smyrna. తర్వాత స్ముర్న, A messenger sent to Smyrna. ఆ స్ముర్నకు ఒక వర్తమానికుడు పంపబడ్డాడు. 170 to 312. 170 నుండి 312 వరకు క్రీస్తు శకం. Then a third age. తర్వాత మూడవ కాలం 312 312 నుండి to 606. 606 వరకు. Amen? ఆమేన్. The next age. తర్వాత తరము 606 606 నుండి to 1520. 1520 వరకు. Then the next age. తర్వాత తరము కాలం 1520 1520 నుండి to 1750. 1750 వరకు. Amen? ఆమేన్. Then another age. మరొక యుగం వచ్చింది. Who is this age? ఎవరి కాలం ఇది? The Philadelphian age. ఇది ఫిలదెల్ఫియా సంఘ కాలం. A messenger was sent to the age. ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలానికి ఒక వర్తమానికుడు పంపబడ్డాడు. 1750 1750 నుండి 1906. 1606 వరకు. Does that sound close to the time we are living in? మరి ఇప్పుడు సమయం చాలా సమీపంగా ఉంది, మన జీవిత కాలం సమీపంగా ఉంది. అది 1906. 1906 సంవత్సరం నుండి, That is just recently. అది ఈ మధ్యలో కదా. 100 and something years ఒక ago. 100 సంవత్సరాలు పైచులుకు అంతే. 1906. 1906 But the సంవత్సరం next age తర్వాతి తరం is our age. ఇది మన తరం యుగమై ఉన్నది, మన సంఘ కాలం It's అయినది. our age. అది మన కాలమై ఉన్నది. What is our age? ఏంటి మన కాలము? The age of Laodicea. ఇది లవోదికయ కాలమై ఉన్నది. And an angel ఆ దూత is sent పంపబడ్డాడు to the age of Laodicea. ఈ లవోదికయ కాలమునకు. Just like all the other ages had them, మరి ఇతర సంఘ కాలాల్లో ఒక వర్తమానికుడు కలిగి ఉన్నట్టుగానే our age also have it. మన కాలము కూడా ఒక వర్తమానికుడు కలిగి ఉన్నాడు. God is revealed in his own word. దేవుడు తన స్వంత వాక్యమును బయలుపరిచాడు. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు? You know, it has been inappropriate for a preacher to preach. ఒక బోధకునికి బోధించటం అనేది ఖచ్చితంగా ఇన్అప్రోప్రియేట్, అది సరైనదిగా ఉండకపోవచ్చు, ఖచ్చితమైనదిగా ఉండకపోవచ్చు. To preach బోధించటం and don't read the Bible. And do not read the Bible. బైబిల్ గ్రంథం చదవకపోతే ఆ బోధించడం సరిగా ఉండదు. I finished preaching నేను బోధించడం ముగించాను, and I didn't read the Bible. నేను పరిశుద్ధ గ్రంథం చదవలేదు. But everything I preached to you నేను ఏదైతే వాక్యం అంటే ఒక లేఖనం చదవకుండా బోధించడం కరెక్ట్ కాదని, నేను ఏదైతే బోధించాను ఇప్పుడు బైబిల్ చదవకుండా బోధించాను, was the word of the Lord. కానీ నీ బోధించిందంతా కూడా దేవుని వాక్యమే అయ్యున్నది. Not here. Check everything I talk to you. నేను మాట్లాడిన అన్ని కూడా మీరు పరిశీలన చేసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో లేవో. I gave you the scriptures. నేను లేఖనాలు మీకు ఇచ్చాను, It is here. అది దాయబడి ఉంది ఇక్కడ. But let me read what is here now. ఇక్కడ ఏముందో చదువుదాం.
normally we just read the scripture and then preach. మనం ఏం చేస్తామంటే ఒక లేఖనాన్ని చదివిన తర్వాత మనం ప్రసంగం I చేస్తాం. finish preaching. నేనేమో బోధించే బదులు పూర్తి చేసి And I go read the ఇప్పుడు నేను మీకు లేఖనం చదువుతాను. మీకు అర్థమైందా? Amen. సాధారణంగా ఒక మూలవాక్యం చదువుకుంటే ప్రసంగం చేయమను, అది మనకు ఖచ్చితంగా కరెక్ట్ అనిపించదు. కానీ నేను బోధించిన తర్వాత వాక్యం చదువుతున్నాను ఇప్పుడు. Amen. ఆమేన్. Hear what the scripture say. ఇక్కడ లేఖనం చెప్తుంది In Matthew 12, మత్తయి సువార్త 12వ అధ్యాయం verse 38. 38వ వచనం. Then certain of the, listen, after I read the scripture, నేను ఈ లేఖనం చదివిన తర్వాత I've given you the privilege of asking me any question. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగడానికి మీకు అవకాశం ఇస్తాను. All right, any question you want to ask me, ask me. మీరు ఏ ప్రశ్న అడగాలనుకున్నా నన్ను అడగొచ్చు. Then certain of the scribes and of the Pharisees answer saying, Master, we would see a sign from thee. Verse 38. Yes. Chapter 12, Matthew. 38వ వచనం చూద్దాము. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు బోధకుడు నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, And he said unto them, An evil and adulterous generation seeketh after a sign, and there shall no sign be given to it but the sign of the prophet Jonah. ఆయన ఇట్లా నేను వ్యభిచారులను చెడుతరం వారు సూచక్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. For as Jonah was 3 days and 3 nights in the belly of the great fish, so shall the Son of Man be 3 days and 3 nights in the heart of the earth. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. The men of Nineveh shall rise in judgment with this generation and shall condemn it, because they repented at the preaching of Jonah, and behold, a greater than Jonah is here. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. So God bless you. కాబట్టి దేవుడు దీవించును గాక. If you have a question you want to ask, go ahead. ఏమైనా ప్రశ్నలు మీకు ఉన్నట్టయితే మీరు అడగవచ్చు ఇప్పుడు. అదే ఏమండి ఇప్పుడు దాకా విన్నాం కదా, వీటి మీద మీకు ఏమైనా ప్రశ్నలు? Well, if you do have a question, then I did a very good job. సరే, ఒక ప్రశ్న అయితే నేను చక్కగా బోధించానా? దానికే జవాబు చెప్పండి. Okay, then let us pray. సరే, అలాగైతే ప్రార్థన చేసుకుందాం. Dear Lord Jesus, we want to thank you for this time that we spent together. ప్రభువైన యేసు, ఈ సమయంలో మీరు మాకు తోడుగా వందనాలు చెల్లిస్తున్నాం Bless ప్రభువా. the ministers, bless their wives, ప్రభువా, మరి సేవకులను వారి సత్యములను దీవించండి. as we commit them into thy hands. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. Bless the pastor of this church ఈ సంఘం యొక్క కాపరిని మీరు దీవించండి. and all the believers who are assembled అలాగే ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా మీరు దీవించండి. under their ministry, I pray, వారందరినీ దీవించండి ప్రభువా. as I commit them into thy hands. వారందరినీ చేతికి అప్పగిస్తున్నాం In ప్రభువా. Jesus' name, our Lord, we pray. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. Amen. Amen. ఆమేన్. God bless you all. దేవుడు అందరినీ దీవించును గాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన వర్తమానములో ఏ డౌట్ ఉన్నా నేను తీరుస్తా. దైవజనులు త్రినిడాడ్ నుండి వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించారు. ఇప్పుడు చెప్పబడిన వాక్యం మొత్తములో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా మీరు ఏ సమయంలోనైనా నా ఫోన్ చేయొచ్చు, లేదా వచ్చి కూర్చొని అసలు ఏంటి వాక్యం ఏమిటి, ఈ గడియ ఏంటి, వర్తమానికుడు ఏంటి, సంఘకాలాలు ఏంటి, లేకపోతే ప్రవక్తలు ఏంటి, ఇప్పుడు ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రంలో కదా ప్రవక్తలు, ఇప్పుడు ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారేంటి, ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు చెప్పబడిన లేఖనం మొత్తం రికార్డు ఉంది నా దగ్గర, మొత్తం రికార్డ్ అయింది. ఒకవేళ ఏ డౌట్ ఉన్నా సరే నా నెంబర్ ఇస్తాను, వేసుకోండి. 9866912265. మరోసారి చెప్తా, 9866912265. అంతేకాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిది ఒక గ్రూప్ తయారు చేసి నేను ఈ గ్రూపులో ఈ మెసేజ్ పెడతాను. మరొకసారి మీరు వినటానికి మీరు ప్రయత్నం చేయండి. మీ అందరు ఫోన్లుంటే, ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్లుంటే కనుక ఖచ్చితంగా ఈ మెసేజ్ మీకు అందరికీ చేరిద్దని నేను నమ్ముతున్నా. మీరు విన్న తర్వాత ఒకవేళ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు. చెప్పబడిన మొదటి లేఖనం నుంచి చివరి లేఖనం వరకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే
అది మొత్తం తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఏ క్షణంలో వచ్చినా సరే, ఎందుకంటే ఇవి మీ సంఘాన్ని బలపరుస్తాయి, మిమ్మల్ని బలపరుస్తాయి. మీకు ఈ విషయాలు తెలిస్తే మీకు బైబిలే ఒక కొత్తగా కనపడిద్ది. అప్పుడు మీకు ప్రైజ్ ది లార్డ్. నేను మొట్టమొదటి చెప్పా, మీరు ఒకవేళ రాయబడిన విషయాలే చూస్తున్నారేమో, దాయబడిన విషయాలు కూడా ఉన్నాయని. ఈరోజు దాయబడిన విషయాలే ఎక్కువ బోధించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రోజున ఒకవేళ దాయబడిన విషయాలు లేఖనం యొక్క రుజువు కావాలంటే నా దగ్గరికి రండి. నేను చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు చెప్పబడిన దాయబడిన విషయాలు మీకు వాక్యం అర్థం కాకపోతే మాకు ఆ లేఖనం కావాలంటే మిమ్మల్ని ఆ లేఖనం దగ్గరికి నేను నడిపిస్తా. నేనంటే దేవుడు నడిపిస్తాడు. ఖచ్చితంగా ఆ ధైర్యాన్ని మాత్రం నేను మీకు ఇవ్వగలుగుతాను. కనుక చక్కటి వర్తమానాన్ని మన మధ్యకి తీసుకొచ్చి మనల్ని బలపరిచి, నేను చాలా బలపరచబడ్డాను. చాలా అద్భుతకరమైన విషయాలు ఎన్నడూ అంటే ఆల్రెడీ మేమందరం బోధించే విషయాలే అయినా ఈ వాక్యాలు చాలా స్థలాల్లో మేము బోధించినప్పటికీ కూడా దేవుడు ఈరోజు ఒక నూతన విధానంలో ఆయన మాట్లాడటం అనేది నిజంగా అద్భుతము. నిజంగా దేవుడు ఎంత బలపరిచాడు అంటే చాలా విషయాలు సంఘాన్ని, నన్ను నేను బలపరుచుకోవటానికి నాకు ఉపయోగపడేవి. సంఘాన్ని ఇంకా ఆత్మీయ లోతులోకి నడిపించే విధానంలో, ఒక సేవకుడు ఆ మార్గంలో తీసుకెళ్ళిన విధానంలో మనం నడిపించడానికి పరిశుద్ధాత్మ మన మధ్య ఉండి మాట్లాడటం నిజంగా గొప్ప కార్యమై ఉన్నది. మరి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చిన దైవజనులు మరి రతన్ జీవన్ జార్జి గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.